ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్న మాజీ పోలీస్ అధికారి. పేరు నాగరాజు గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ తెలంగాణ. ఈ మధ్యకాలం రిటైర్ అయిన నాగరాజు గారు విశ్రాంతి తీసుకోకుండా డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయాలపై గలం విప్పారు. ఆయన ఉన్న గలంలో ఏంటుంది, ఆయన మనసులో ఏముంది, సమస్యలపై పోరాటం చేయాలని ఇప్పుడే ఎందుకు అనుకున్నారనే విషయాన్ని నాగరాజు గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మొన్నే రిటైర్ అయ్యారు, సమస్యలపై పోరాటం చేస్తారంటూ తెల్లగా డ్రెస్ మార్చారు, వైట్ పైనేమో ఎర్ర కండువా వేసుకొని తిరుగుతున్నారు. డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఉన్న మీరు బయటకు వచ్చిన వెంటనే ఇలా పోరాటాలకు సిద్ధమవడం అనేది కరెక్ట్ అంటారా? అసలు సమస్యలు అనేది కానిస్టేబుల్కి ప్రమోషన్లు కానీ, కానిస్టేబుల్ పనితీరు మీద ఒత్తిడి కానీ, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా డిపార్ట్మెంట్లో మీరు ఉన్నప్పుడే మీరు గుర్తించుంటారు. అప్పుడు మాట్లాడేది రిటైర్ అయ్యే కింద మాట్లాడడానికి ఉద్దేశం ఏంటి? ఇది నాకు చాలా ఇష్టమైన క్లాత్. మీకు ఫస్ట్ దీని గురించి చెప్తాను. అంటే మీరు ఇది అనగానే ఏదో రెడ్ కలర్ అన్నారు, అది కాదు. ఇది గ్రామాల్లో ఎక్కువగా యాదవ సోదరులు వాడతారు ఈ క్లాత్. ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నది, కొంచెం డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. దెన్ మా బంజారాలు కూడా ఇది ఎక్కువగా వాడతారు పండగలప్పుడు కానీ ఏదన్నా శుభకార్యాలప్పుడు. ఇది నాకు ధరించాలని చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు తీరిందా? కానీ యూనిఫామ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఏంటంటే డిసిప్లిన్ ఫోర్స్, దానికి ఒక పద్ధతి, ఒక లెక్క ఉంటుంది. దాంట్లోనే బతకాలి మేము. అంతకు మించి వేరే వ్యవహారం చేస్తే వీపు పగులుద్ది. కాబట్టి మనకి ఎన్ని రకాలుగా ఆలోచనలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఆ డిసిప్లిన్ ఫోర్సు ఖాకీ యూనిఫామ్కు ఎక్కడ కూడా ఇంత మరకంటకుండా నా ప్రవర్తన వల్ల, నా మాట వల్ల, నా చేతల వల్ల నా డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు రావద్దనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని 37 సంవత్సరాల 3 నెలల 15 రోజులు దాంట్లో ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగం చేసే క్రమంలో ఎక్కడన్నా మనకు ఒక పొరపాటో తప్పో ఇబ్బందో అనిపిస్తే పోరాటం అనే పదం ఎప్పుడు ఉండదండి. చక్కగా కన్సర్న్డ్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, వాడు తప్పు చేయలేదు, సస్పెండ్ చేయకండి, ఇలా రిక్వెస్ట్ చేసి సాధించుకున్నవి ఉన్నాయి, కాపాడినవి ఉన్నాయి, పనులు చేసుకున్నవి ఉన్నాయి. కానీ డిసిప్లిన్ ఫోర్స్లో ఉన్న మీరు అప్పుడు సమస్యలు గుర్తించారు, అంటే ఉద్యమంలో రూపంలో కాకుండా రిక్వెస్ట్ చేసుకుంటూ పనులు సాధించారు. అవునండి. ఓకే, అక్కడే ఆ రిక్వెస్ట్లోనే మనకు ఎక్కువ చెప్పుకొని, సార్ వీళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా రెస్ట్లెస్ ఉంది, వీళ్ళకి డిఏలు పెండింగ్ ఉన్నాయి, వీళ్ళకి క్వార్టర్స్ లేవు అని చెప్పి ఆఫీసర్లు చేయించుకోవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి కాకి యూనిఫామ్ విడిచిపెట్టి వెంటనే కద్దరు వేయడానికి ఉద్దేశం ఏంటి? అంటే రాజకీయాలకు రావాలనుకుంటున్నారా? రాజకీయాలకు రావాలనుకోవటం అనేది అది ఎలాగ ఉందండి. అది అయితే యూనిఫామ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు ఉంటాయి. వాటిని నేను పక్కన పెట్టి వేరే వ్యవహారాలు చుట్టానికి ఉండదు. నేను ఒకప్పుడు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ గారు ఉంటే నేను వెళ్ళి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఏంటి ఆ రిప్రజెంటేషను? ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్లకు ఏదన్నా ఒక బెనిఫిట్గా, అంటే జీతంతో సరిపోవట్లేదు, ఇంటెలిజెన్స్ కలెక్షన్ కోసం వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ వేసుకొని తిరగాలి. 30% ఎక్కువ ఇస్తారు కదా. అది నా రిప్రజెంటేషన్ తర్వాత అయిన విషయం చెప్తున్నాను, మీరు ఇప్పటిది చెప్తున్నారు. నేను వైఎస్ఆర్ గారు సీఎం ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్లో అప్పుడు సార్కు రిప్రజెంటేషన్ ఇచ్చాను సీఎం గారికి. ఇచ్చినప్పుడు ఆయన దాన్ని పరిశీలించి కోర్ కమిటీలో పెట్టి, అప్పుడు మాకు అరవిందరావు సారు ఐజీగా ఉండేను, శివధర్ రెడ్డి సారు మాకు డిఐజీగా ఉండే. వాళ్ళ ప్రోద్బలం ఉంది, వాళ్ళు ఎంకరేజ్ చేసినారు, అక్కడ పని అయింది. కాలక్రమంలో అది సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యి పర్సంటేజ్ వస్తుంది. దెన్ కానీ అంతకుముందు శివశంకర్ గారి టైంలో కూడా ఉంది కదండి. పర్సంటేజ్ లేదు. లేదండి, లేదు, పర్సంటేజ్ ఎప్పుడు లేదు, దాని తర్వాతనే వచ్చింది. అయితే రోషయ్య గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే సారు. అయితే సారుకి అయితే డబ్బుల వ్యవహారాలని తెలుస్తాయి కదా. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థకు పర్సంటేజ్ ఇచ్చేపోతే సీఎం గారు ఓకే రాసేశారు, కానీ లెక్కలు చూసుకోవాల్సింది ఫైనాన్స్ మినిస్టర్ కదా. వారు కొంతకాలం దాన్ని పక్కన పెట్టారు. తర్వాత మేమంతా వెళ్ళి అరవిందరావు సార్ ఐజీ గారిని రిక్వెస్ట్ చేశాం, సార్ మరి ఈ విధంగా వెళ్ళిన ఫైల్ పలానా దగ్గర ఆగిపోయింది, మరి ఎట్లా సార్, అంతకుమించి మేము పోలేకపోతున్నాం అంటే, ఠీకే దాన్ని నేను చూస్తానులేండి అన్నారు. దాని తర్వాత కాలక్రమంలో
వాళ్ళకి పర్సంటేజ్ శాంక్షన్ అయింది. మీకు ఇంకోటి కూడా చెప్తాను. నేను రిఫ్రెషర్ కోర్సుకు అకాడమీకి వెళ్ళి ఆ రోజు, అప్పుడు అది అకాడమీకి వెళ్ళినప్పుడు 2-3 సార్లు చూసినప్పుడు అక్కడ ఫ్యాకల్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. డిఎస్పి ర్యాంక్ ఫ్యాకల్టీ, ఒక బస్సు వెళ్ళేది, ఇంటికాడ నుంచి పికప్ చేసుకొని వచ్చేది స్కూల్ పిల్లల మాదిరిగా, సాయంత్రం మళ్ళీ పోయి దింపుకొచ్చేది. వాళ్ళు మధ్యాహ్నం ఏదైనా పని ఉండి బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి కూడా అలవెన్స్ లేదు, ఈ స్పెషల్ అలవెన్స్ నేను చెప్పేది పర్సంటేజ్. ఆ రోజు కూడా ఒక వ్యాలిడిక్షన్ ఫంక్షన్ రోజు నేనే సుమారు 20 నిమిషాలు మాట్లాడాను. ఈ అకాడమీలో ఉండే ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ ర్యాంకులను గమనించండి, వాళ్ళు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది గుర్తించండి. వీళ్ళు ఇంత పని చేస్తే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఈ వెహికల్లో తీసుకురావటం ఏంటి, వెహికల్లో దింపటం ఏంటి, వాళ్ళకు ఒక వెహికల్ ఇవ్వలేరా, తర్వాత పర్సంటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు ఎంకరేజ్మెంట్ కోసం. ఫ్యాకల్టీ అంటే సార్ చాలా సబ్జెక్ట్ సిలబస్ ఇప్పుడు బయట చేసే ఉద్యోగానికిను అక్కడ పాఠాలు చెప్పేదానికి తేడా ఉంటుంది కదా, వాళ్ళంతా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ ఉండాలి, వాళ్ళకు ఒక గౌరవప్రదంగా ఉండాలి అని. ఇవ్వడానికి కారణం వెనక ట్రాఫిక్ ఇబ్బంది ఉందని వెహికల్ పుల్లింగ్ పెట్టొచ్చు కదా. ప్రతిరోజు ఒక ఏరియాకు ఒక బస్సు పంపి అందరినీ ఆఫీస్కి తీసుకురావచ్చు, ఇండివిజువల్గా వెహికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు ట్రాఫిక్ కూడా తగ్గుద్ది. ఇంకా ఇప్పుడు సెక్రటేరియట్ లో ఉండే వాళ్ళందరికీ కాదండి, వెహికల్ పుల్లింగ్ సిస్టమ్ అనుకోవచ్చు కదా అప్పట్లో. లేదులేండి సార్ అది. ఇప్పుడు సెక్రటేరియట్లో డీజీపీ ఆఫీసులో వేరియస్ చీఫ్ ఆఫీసులు ఎన్నో ఇంజనీరింగ్, ఇరిగేషన్స్, ఎలక్ట్రిసిటీ ఎన్నో ఉన్నాయి కదా, విద్యుత్ సౌదా అవన్నీ. ఏ ఏరియాలో ఒక బస్సులు పంపి అందరినీ తీసుకురావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ అండ్ డిజిగ్నేషన్. అలా కాదు, అక్కడ పరిస్థితులు అప్పుడు అలాగే ఉండే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సరే వీళ్ళకు ఎందుకు బస్ అనుకోని ఉండొచ్చు, ఏదో జరిగింది. కానీ అలవెన్స్ కూడా నేను మాట్లాడిన తర్వాతనే కాలక్రమంలో అకాడమీలో ఉండే ఫ్యాకల్టీ కూడా అలవెన్స్ వస్తుంది. నేను అడగలేదని ఎక్కడా ఉండదండి. నాకంటూ ఇది ఇబ్బంది అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని ప్రజెంట్ చేస్తాను, అది కూడా పొలైట్ మేనర్లో. నేను ఇలా అగ్రి కాదు. మీకు ఇంకోటి కూడా ముందుకెళ్ళి చెప్తాను. మేము 1989 జనవరి 16న పీటీసీలో రిపోర్ట్ చేశాం. మా జీతాలు మా డబ్బులతోనే మేనేజ్మెంట్ హాస్టల్ లెక్క అక్కడ మెయింటైన్ అవుద్ది. మా మెస్ బాగుండేది కాదు అనేదానికన్నా చండాలంగా ఉండేది అంటే బాగుంటుంది. కానీ 250 మంది మేము, పెద్ద బ్యాచ్ అప్పుడు, అది చాలా పెద్ద బ్యాచ్ అప్పుడు. 250 మంది సుమారు అనంతపూర్ పీటీసీలో ఉండగా మిగిలిన వాళ్ళని అంబర్పేట పీటీసీలో పెట్టారు, ట్రైనింగ్ అవుతుంది. కానీ అందరూ నాకన్నా పెద్దవాళ్ళు, నేను చాలా లాస్ట్లో ఎక్కడో ఉంటాను నేను. నాకన్నా పెద్దవాళ్ళు, లా చేసిన వాళ్ళు, లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు, యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, ఇలా అందరూ ఉన్నారు, బాధపడుతున్నారు, తిట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒకరోజు చాలా దారుణంగా ఉండే రాత్రి భోజనం. ఆ రోజు నేను చేసిన హంగామాకు మా వాళ్ళందరూ నన్ను ఎత్తుకపోయి ఒక రూమ్లో దాచి, ఇలా చేయొద్దురా, నువ్వు జెండాకెక్కితే ఉద్యోగం పోతుంది, ఇబ్బందుల పాలవుతావు అంటే, ఆ రోజు నేను అన్న మాట ఏంటంటే, నాకు ఉద్యోగం పోయినా ఇబ్బంది లేదు, నేను వెళ్ళిపోతా, కానీ ఇది కరెక్ట్ కాదు, మెస్ ఈ విధంగా ఉండదు. మనమందరం సబ్ ఇన్స్పెక్టర్లుగా రిక్రూట్ అయ్యి రేపు సమాజంలోకి వెళ్ళి ఏదో చేస్తామనే ఉద్దేశంతో వచ్చినాం ఇక్కడికి. కానీ ఇక్కడ మెస్సే ఇట్లున్నప్పుడు ఇక్కడే మనం ప్రశ్నించకపోతే ఇది ఎలా అవుద్ది అంటే, ఆ మరునాడు సుమారు 250 మందిలో ఒక 10-20 మందికి కమ్యూనికేషన్ లేక మిగతా వాళ్ళందరం రాగి మాల్ట్ తాగలేదు. ఓ 2 భవనాల నిండా రాగి మాల్ట్ చేస్తారు, మేము పీటీకి పోవటానికి ముందు రాగి మాల్ట్ ఎవరూ తాగలేదు. అది వెంటనే అడ్మినిస్ట్రేషన్కు కోపం వచ్చింది, వెంటనే ఫాలోయింగ్ చేశారు, మాట్లాడారు, అన్నీ చేశారు, కానీ ఎవరు వెనక్కి తగ్గల. ఆ రోజు మా ప్రిన్సిపాల్ గారు లీవ్, కృష్ణమూర్తి సార్ లీవ్ నుంచి వచ్చిన తర్వాత అంతా కమ్యూనికేట్ చేశారు, ఒక లిస్ట్ తయారు చేశారు, 24 మంది, నేను కాక ఇంకో 23 మంది. వాళ్ళెవ్వరు కూడా వెనక్కి తగ్గల. లేదు సార్ ఇది అంటే సార్ చెప్పారు క్లియర్గా, కృష్ణమూర్తి సార్, ఇంతమంది ఒకటేసారి చేసిరంటే నేను నమ్మను, దీంట్లో ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పండి, మిగతా వాళ్ళందరిని వదిలేస్తా అన్నారు. కానీ ఎవరు వెనక్కి తగ్గల. ఎవ్వరు చేసింది కాదు సార్, ఇది మేమందరం ఉన్నామంటే 24 మంది మేము ఎక్స్ట్రా పరేడ్ వారం రోజులు చేశాం గ్రౌండ్లో. మమ్మల్ని చూసిన మిగతా క్యాడెట్స్ అందరు కూడా ఇది కరెక్ట్ కాదు సార్, మీరు ఇట్లని కనుక వాళ్ళకి పనిష్ చేస్తే మేము కూడా పోతాం గ్రౌండ్లో అన్నారు. అప్పుడు మా ప్రిన్సిపాల్ గారికి తెలిసింది మెస్ ఎంత దారుణంగా ఉందో. ఆయన జనరల్ మీటింగ్ పెట్టి దాని తర్వాత మెస్ కమిటీలు పెట్టి మమ్మల్ని మెంబర్లుగా, సెక్రటరీలుగా పెట్టి మీ మెస్ మీరే వండుకోండి, మీరే చూసుకోండి, వర్కర్స్ ఉంటారు అంటే లాస్ట్కు ఆ మెస్ బాగుపడింది. అంటే ప్రశ్నించే తత్వం స్టార్టింగ్ ఉంది, అది చిన్నప్పటి నుంచి ఉందండి. ఎందుకంటే నేను హై స్కూల్లో స్కౌట్స్ చేశాను, కాలేజీలో ఎన్సీసీ చేశాను. నేను ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ని అండర్ ఆఫీసర్గా చేశాను నేను.
ఇన్ జనరల్గా కూడా నాకు ఉంది లోపట. కాకపోతే ఎవరికి ఎలా చెబితే అర్థమవుద్ది, అదే సమయం సందర్భం గౌరవంగా మర్యాదగా ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పడం నా భావన. ఇట్లా ఎగరటం, దుంకటం, తిట్టడం, విమర్శించడం నాకు రాదండి. ఎలా ఉండేదండి మెస్? అంటే పొద్దున్న టిఫిన్ బాగుండి కావా, మధ్యాహ్నం భోజనం బాగుందా, ఇలా చికెన్ మటన్ ఇచ్చేవారు కదా? బొద్దెంకలు, సాంబార్లోంచి అదేమంటారు జెర్రీ పురుగులు ఉంటాయి కదా, అవి, తాళ్ళు అన్నంలో నుంచి. ఒకసారి కుక్క పిల్ల పడితే దాన్ని అవతలికి తీసేసి అయ్యే పాలతో టీ చేసి పోశారు. మళ్ళీ పాలు కొనుక్క రాకూడదని. అంత దారుణం? చాలా దారుణంగా ఉండేది. పచ్చడి, ఒక బాయిల్డ్ ఎగ్, అన్నం, ఇది తినమంటారు. ఎలా తింటాం? ఇప్పుడు అక్కడ ట్రైనింగ్లో మామూలుగా ఉండదండి, భయంకరమైన ఆకలి అవుద్ది అక్కడ చేసే ట్రైనింగ్. తీరా వచ్చేటప్పటికి తెల్లన్నము, ఇంత పచ్చడి, ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టి తినమనేవారు. అది పోలీస్ ట్రైనింగ్లో భాగం కదండి. మీకు అటువంటి ఫుడ్ అంటే మీరు ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత, ఎన్కౌంటర్కి వెళ్ళినప్పుడు, కూంబింగ్కి వెళ్ళినప్పుడు మీకు అంత హైజీనిక్ ఫుడ్ దొరకదు. దొరికినప్పుడు ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది. దొరికినప్పుడు తినాలని ముందే ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకో. అవన్నీ మేము చేస్తాం, కానీ నెగ్లిజెన్స్ అనేది భరించడం కష్టం. మీరు ట్రైనింగ్ లా ఇస్తే అంతకన్నా భయంకరమైన ట్రైనింగ్ చేశాం. నిజంగానే మీరు అన్నట్టు అడవిలో అన్నం దొరకదు. రాళ్ళ ఒరియలో ఎంతో కాలంగా నిల్వ ఉన్న నీళ్లు కింద పాకురు పట్టి పైన లేయర్ ఉండి సన్నటి పురుగులు ఎగురుతూ ఉంటాయి. ఆ నీళ్లు కూడా తాగి బతికాం. చెలిమెల అంటారు కదా మన వాగులలో, ఇసుక మాత్రమే ఉంటుంది. ఆ ఇసుకను తోడుకొని ఆ వచ్చే తేట నీళ్లు ఒకదాని తర్వాత 2 సార్లు తీసేసి ఆ నీళ్లు తాగి బతికాం. 2 పూటలు కాదు, 2 రోజులు అన్నాలు లేకుండా కూడా తిరిగి బతికాం. కానీ ట్రైనింగ్లా ఉంటే దాన్ని ఎవ్వరు అభ్యంతరం చెప్పరు. కానీ ఇంకో రకంగా ఉంటేనే ప్రశ్నించడానికి వస్తుంది. సార్ 37 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో మెయిన్ కానిస్టేబుల్స్, పిల్లర్ ఆఫ్ పోలీస్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏం గుర్తించారు మీరు? సార్ సమస్యలు చాలా ఉన్నాయి సార్. మనం అలా మాట్లాడుకుంటే మనకి ఈ రోజంతా సరిపోదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే విపరీతమైన ఒత్తిడి ఉంది సార్. అది క్రైమ్ రకంగా కావచ్చు, బందోబస్తుల రూపంలో కావచ్చు. ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యి వెసులుబాటు అయిందా, ప్రెషర్ పెరిగిందా కూడా తెలియదు. ఇది ఏ ర్యాంకుకు సంబంధించింది కాదు సార్. పై ర్యాంకు నుంచి కింది ర్యాంకు వరకు అందరి మీద కూడా విపరీతమైన ప్రెషర్ ఉంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. పూర్వం ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. ఒక పని మీద ఒక ఆఫీసర్ బయలుదేరితే మళ్ళీ ఒక ప్లేస్కి రీచ్ అయిన తర్వాతనే అతనికి ఒక కమ్యూనికేషన్ వస్తుంది, అక్కడ మాట్లాడేవారు. ఇవాళ ఆ సెల్ ఫోన్ రావటం వల్ల వారికి నిద్ర లేదు. చివరికి బాత్రూంలో కూడా మా పోలీస్ ఆఫీసర్సు ప్లాస్టిక్ కవర్లు పెట్టి షవర్ చేస్తున్నారు అంటే ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. అన్ని మెమోలు, సర్క్యులర్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫోన్లో వస్తున్నాయండి. 24 అవర్స్ మీరు గమనించండి. మీరు రోడ్డు మీద వెళ్ళి ట్రాఫిక్ పోలీస్ కానీ లేకుంటే ఎక్కడన్నా ఆఫీసర్ నిలబడ్డం చూడండి, వాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్లోనే ఉంటారు. అంటే ఎప్పుడు వాట్సాప్ చూసుకోవటమే. గ్రూప్ ఉంటుంది, 2-3 రకాల గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూప్లో ఏం మెసేజ్ వచ్చిందో మళ్ళీ ఎలా చూడలేదనుకోండి, చేయలేదనుకోండి, పైనుంచి ఏమొస్తుందట, అదే నువ్వు చూసుకోవాలి కదా, నీకు ఇన్స్ట్రక్షన్స్ పంపాం కదా ఫోన్లో, నువ్వు చూసుకోవాలి కదా. అరే వాడు రోడ్డు మీద ఉండి ఉద్యోగం చేస్తాడా, నీ ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ చూస్తాడా? ఒక పేపర్ ప్రిపేర్ చేయాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈ పేపర్ ప్రిపేర్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా, మీ ఫోన్లో ఏమొస్తున్నాయని చూసుకుంటాడా? మరి ఈ సాంకేతిక అభివృద్ధి అది వెసులుబాటు చేసిందా, ఒత్తిడి పెంచుతుందా తెలియట్లా. నేను ఒకసారి స్నానం చేసి వచ్చేటప్పటికి నా ఫోన్లో మిస్ కాల్ ఉంది, ఒక ప్లేస్లో, ఒక ర్యాంక్లో. అరే సార్ చేసిండ్రా అని చెప్పి గవాల్న ఫోన్ తీసుకొని సార్కు ఫోన్ చేసి, సారీ సార్ స్నానానికి వెళ్ళాను, మీకు రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ సార్, చెప్పండి సార్ అన్నాను. ఏమైనా నాగరాజు, నువ్వు బాత్రూంలో పోయేటప్పుడు సెల్ ఫోన్ తీసుకోపోవాను. నాకు అర్థం కాల. అంటే నేనున్న ఏరియా అంత బిజీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్న ఏరియా కూడా కాదది. అంటే లేదు సార్ అన్న. అరే నేను షవర్ చేసేటప్పుడు కూడా ఫోన్ తీసుకుపోయి కవర్లో పెట్టుకుంటా. అంటే సారీ సార్, రేపటి నుంచి తీసుకుపోతాను సార్. ఇటువంటి పరిస్థితి, క్రైమ్ రకరకాలుగా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది అనేది విధానంగా లేదు. తర్వాత ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్య అంటే నిన్న మొన్న అని కాదు, ఒక 15-20 సంవత్సరాల నుంచి కావచ్చు, విపరీతమైన బందోబస్తులు పెరిగినాయి సార్. విఐపి బందోబస్తులు కావచ్చు, ఇంకే రకమైన బందోబస్తులు కావచ్చు. బందోబస్తు అంటే ఖచ్చితంగా ఇంత ఫోర్స్ను
మనకు అవసరం ఉంటారు అని చెప్పి మన దగ్గర లేని ఫోర్సును వేరే జిల్లాల నుంచి వేరే ప్రాంతాల నుంచి రప్పించుకొని అంతవరకు బందోబస్తు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా మారిందంటే సార్ పరిస్థితి, ఇప్పుడు మనకు 10 మంది అవసరం ఉంటారనుకోండి, మనం 30 మందిని పిలుస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఇది గమనించాలా. ఎందుకు 30 మందిని పిలుస్తున్నాం? మనం అడిగినంత ఇవ్వరు కదా. సరే, అడిగినంత ఇవ్వరు, మనకు అవసరం 10 మంది, కానీ డ్యూటీ చేస్తున్న వాళ్ళు 20 మంది. అడిగినంత ఇవ్వరు కాబట్టి 30 అడిగితే 20 ఇచ్చారు అనుకుందాం మనం. 20 మంది అక్కడ అవసరం ఉండరు, 10 మంది ఎక్సెసే కదా. ఎందుకు అంటే దానికి ఒక సింపుల్ రీజన్. ఒకవేళ ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే నేను సేఫ్. ఎందుకు? నేను చాలామందిని పెట్టాను, అయినా కూడా సంఘటన జరిగింది, నేనేం చేయాలి? నేను సేఫ్. ఇక్కడ ఈ 20 మందిని పెట్టినప్పుడు జరిగేది ఏం తెలుసా సార్? నేనును ఇంకొక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరు, మేమిద్దరం ఒక దగ్గర ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నాం. సీఎం గారి ప్రోగ్రామ్ స్టార్టే కాలేదు, రిటర్న్లో ఉన్నారు మా వాళ్ళు. ఏంటి అంటే అడ్డగోలుగా ఉన్నారు స్టాఫ్. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఒక పాస్పోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి, ఒక ఏరియా నుంచి వాళ్ళకు, నీకు పలానా ప్రాంతంలో డ్యూటీ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయని ఒక పాస్పోర్ట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చి అక్కడ రిపోర్ట్ చేసేవాళ్ళు. రిపోర్ట్ చేసిన తర్వాత డ్యూటీ డిప్లాయ్మెంట్ జరుగుద్ది. జరిగిన తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్రీఫింగ్, ఆఫ్టర్ ప్రోగ్రామ్ డీబ్రీఫింగ్. ప్రోగ్రామ్ ఎలా జరిగింది, దాంట్లో తప్పొప్పులు ఏంటి అనేది సమీక్షించుకోవటం. దాని తర్వాతనే రిటర్న్ పాస్పోర్ట్ అనేది ఒకటి ఇచ్చేవాళ్ళు వచ్చిన స్టాఫ్కు. ఇప్పుడు ఏంటి, పాస్పోర్ట్ తీసుకుంటానికి ఆ కన్సర్న్ స్టాఫ్ ఆఫీసర్ ఎవరైనా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు పోవాల్సిన అవసరం లేదు, వాట్సాప్లో పెట్టేస్తారు. ఈయన ఎక్కడన్నా ఉండివ్వండి, ఆ వాట్సాప్లో చూసుకొని ఎక్కడ రిపోర్ట్ చేయాలో అక్కడ రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ప్రోగ్రాము రిటర్న్ పాస్పోర్ట్ లేదు. కాబట్టి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండొచ్చు, లేదా మధ్యలో వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని చూసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు, చెకింగ్ ఆఫీసర్స్ లేరు, ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు వెళ్ళిపోయిన అతను మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పోయి, అతని పేరెంట్ పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ చేసినప్పుడు నీ రిటర్న్ పాస్పోర్ట్ ఏది అని అడగట్లా, డ్యూటీకి తీసేసుకుంటున్నారు. ఎందుకు? మళ్ళీ అక్కడ బోలెడు పని ఉంటుంది. ఇప్పుడు నీకు రిటర్న్ పాస్పోర్ట్ లేదు, నేను డ్యూటీకి తీసుకోను అంటే మళ్ళీ అక్కడ పని ఆగిపోద్ది కదా. మనకి రిక్వైర్మెంట్, ఇప్పుడు స్టాఫ్ వచ్చాడు, అదే సంతోషం. నువ్వు అక్కడ డ్యూటీ చేసావా చేయలేదా, అసలు బందోబస్తు అటెండ్ అయ్యావా లేదా, దీంతో నిమిత్తం లేదు. నువ్వు వచ్చావు, అదే సంతోషం, నీకు పని చెప్పేయటం. ఈ విధంగా 100 రకాల ఇబ్బందులు, 100 రకాల చిన్న చిన్న పొరపాట్లు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆనాడు కూడా అనిపిస్తుంది. అది ఎవరికో చెప్తాం మన స్థాయికి తగ్గట్టు. సర్లేవా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, అయితేనే ఉంటాయి అంటారు, మంచి సార్ అంటారు. అంతకుమించి ఏమంటారు? పోలీసులో ఎప్పుడు కూడా రిక్వెస్ట్ ఉంటుందండి, డిమాండ్ ఉండదు. అవును, పోలీసులో అసోసియేషన్ ఉంటుంది, యూనియన్ ఉండదు. చెప్పటం, అడగటం. నేనెందుకు కానిస్టేబుల్ల ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళు అడగరండి పాపం. ఏదైనా పని ఇస్తే ఆ పని చేసుకుంటూ పోవటమో, లేదు ఇబ్బంది ఉంటే నాతో కాదు సార్ అని చెప్పటమో తప్ప, నాకెందుకు ఇది ఇవ్వవు, నాకెందుకు ఇది చెయ్యవు అని చెప్పి చివరికి రిక్వెస్ట్ కూడా చేయరండి. మరి అలాంటి కానిస్టేబుల్ ఇవాళ 18 సంవత్సరాలు అంటున్నారు. కొంతమంది నేను అడిగితే నాకు 18 ఇయర్స్కి వచ్చింది అన్నాడు. కానీ చాలామందికి 20-25 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి. దానికి ఏదన్నా ఒక ఆలోచన చేయాలి. మన ఆఫీసర్లందరూ కూర్చొని, ప్రభుత్వం కూర్చొని మాట్లాడి, ఒక స్టడీ చేసి వీళ్ళ బతుకులు మార్చి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఒక ర్యాంకులో చేయాలి? పెళ్లి చూపులకు పోతుంటే పిల్లగాడు ఏం చేస్తాడు అంటే కానిస్టేబుల్. అతని పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తుంటే మీ నాన్న ఏం చేస్తాడు అంటే కానిస్టేబుల్. ఆయన పెళ్ళైన తర్వాత మీ మామగారు ఏం చేస్తాడు అంటే కానిస్టేబుల్. ఇది ఎలా న్యాయం సార్? అందుకని సాధారణంగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు, అదే ఏఎస్ఐ నుండి ఎస్ఐ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు, ఎస్ఐ నుండి సిఏ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు, ఒకవేళ ఎస్ఐ డైరెక్ట్ ఎస్ఐ అనుకోండి, సిఏ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అదే గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చిన తర్వాత డిఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏ ప్రమోషన్కి కూడా అప్ టు ద ఐపీఎస్ కన్ఫర్డ్ అయ్యేంత వరకు, మీరు కింద నుండి చెప్పిన ర్యాంకులలో గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కూడా ఐపీఎస్ ఆఫీసర్గా కన్ఫర్డ్ ఆఫీసర్గా అయ్యేంత వరకు కూడా ఎవరికి ఇన్ని సంవత్సరాలకు ప్రమోషన్ వస్తుంది అనేది గీటు రాయి లేదు.
మేము కొత్తగా ఉద్యోగంలో వచ్చినప్పుడు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు. ఇప్పుడు ఈవెన్ కానిస్టేబుల్గా రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక దానికి కానిస్టేబుల్ రిటైర్. ఆ. ఇప్పుడు మినిమం 18 ఇయర్స్ అంటున్నారు, ఇక మాక్సిమం ఏంటి కానిస్టేబుల్ 25 నుంచి హెడ్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్. 18 ఇయర్స్ పడితే ఆయన రిటైర్ అయ్యేసరికి ఏఎస్ అవుతాడా? ఇక అయితే అవుతాడు సార్, వారి అదృష్టం మంచిగుంటే అవుతాడు, లేదా హెడ్ కానిస్టేబుల్గా అయిపోతాడు. లేకుంటే హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయిపోతాడు. ఓకే, ఎస్ఐగా వచ్చారు డైరెక్ట్గా. Hmm. ఆయన సీఏ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడతాడు? ఇప్పుడు మాకు 13 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించు అలాగే ఉంది. 14 మొన్న ఎవరు అడిగితే 16 ఏళ్ళు అయింది సార్ అన్నారు. ప్రమోషన్స్ అన్నీ మా ఎలా ఉంటాయంటే సార్, మెష్ జాలీలా ఉంటాయి. ఈ హైదరాబాదు వాళ్ళకి ఇబ్బంది ఉంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళిపోతారు, వరంగల్ వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. వీళ్ళకే కొంతమంది అటు ఇటు ఇబ్బందులు క్రియేట్ చేసి పెట్టేసి తనకు తాంబూలాలు ఇచ్చాం తనకు సావండి అని చెప్పని సార్ గ్రూప్ 1 ఆఫీసర్కి వచ్చిన తర్వాత ఆయన అడిషనల్ ఎస్పీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు? వాళ్ళకు కూడా ఇంచుమించు అంతే ఉంటుంది సార్, 8 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్ది. అడిషనల్ ఎస్పీ కాదనుకుంటానండి. లేదు సార్, గ్రూప్ 1 డిఎస్పీ అవును. 8 సంవత్సరాలు అనుకుంటా. మరి మేము వస్తాం కదా అక్కడికి, మేము కూడా ఎస్ఐ నుంచి డిఎస్పీ వచ్చినప్పుడు రేషియోలో తీసుకోవాలి కదా. రేషియోలో తీసుకోవాలి కాబట్టి మాది ముందు అని మాకు పంచాయతీ ఉంటే మేము కూడా కోర్టులకు వెళ్తాం కదా. ఈ పంచాయతీ తేలాలి కదా. ఆర్ఆర్లో వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు అనుకోండి, ఎస్పీ నుండి డిఐజీ అవడానికి ఎన్ని సంవత్సరాలు? అంటే నాకు అటువైపు కాన్సన్ట్రేషన్ లేదు, కానీ రిక్రూట్ అయిన దగ్గర నుంచి డిఐజీ కావడానికి 18 ఇయర్స్ ఏదో ఉన్నట్టుంది సార్. అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, నేను మాట్లాడకూడదు కూడా సార్ ఆఫీసర్స్ గురించి. రిక్రూట్ అయిన దగ్గర నుంచి అంటే గ్రౌండ్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్, దెన్ టైం బాండ్ ఉంది కదా. టైం బాండ్ ఉంది. వాళ్ళకున్న టైం బాండ్ మరి కానిస్టేబుల్కి ఎందుకు ఉందండి? 6 years ప్రమోషన్ ఉంటుంది. ఆ 6 years ఇవ్వలేకపోతే ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇప్పుడు శాలరీ స్కేల్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్కి వచ్చే ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది కదా. సపోజ్ ఆ ఇంక్రిమెంట్ ఒక 2,000 అనుకుందాం, 6 years ప్రమోషన్ రాకపోతే అదనంగా ఇంకో 2,000 ఇస్తారు. అలా 2 సార్లు కూడా రాకపోతే 2 సార్లు కూడా స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తారు. కానీ మీరు ఎవరినన్నా వెళ్ళి అడగండి, మీకు ప్రమోషను ఇంపార్టెంటా, ప్రమోషన్ కావాలా, లేక మీ ప్రమోషన్ ప్లేస్లో స్పెషల్ ఇంక్రిమెంట్ కావాలంటే ఎవరన్నా నాకు ప్రమోషనే కావాలంటారు. అది ఒక గుర్తింపు సార్. అది ప్రమోషన్ అనేది వాళ్ళ పని చేసే విధానానికి ఒక గుర్తింపు, తర్వాత నెక్స్ట్ పని చేసేదానికి ఎంకరేజ్మెంట్. అది కావాలి అని చెప్పి అడగటం తప్ప, లేకుంటే ఇలాగే ఉండిపోతామంటే ఇలాగే ఉండి ఉద్యోగం చేసేసుకుంటాం. ఇప్పుడు మేము 13 ఏళ్ళు చేసాం సార్. 13 years చేసినప్పుడు మా అందరి ఫీలింగ్ ఏంటి, ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారా ఇదే ఉద్యోగం అనుకుంటాం. తర్వాత కాలక్రమంలో చాలా కేసులు అటు ఇటు అయిన తర్వాత ఒకనాటికి ఆఫీసర్స్ అందరు కూడా దానికి ఒక దారికి తీసుకొచ్చారు, ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. అలా ఎవరికన్నా కూడా ఒక పని చేసే దగ్గర, అంటే నేను ఒక కానిస్టేబుల్ విషయం మాట్లాడుతున్నానంటే, నేను ఈ డిపార్ట్మెంట్లో ఇన్నాళ్ళు బతికాను కాబట్టి, ఈ డిపార్ట్మెంట్ గౌరవాన్ని అనుభవించాను కాబట్టి, ఈ డిపార్ట్మెంట్కు ఉండే కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను దాన్ని తీసుకున్నవాడిని కాబట్టి, నా డిపార్ట్మెంట్లోనే నాతో పాటు పనిచేస్తున్న నా సహోదరుడు ఇంకోడు ఇన్నిన్ని సంవత్సరాలు కష్టపడిపోతూ ఉండి కూడా ఏ ప్రగతి లేకుండా, ఎంకరేజ్మెంట్ లేకుండా, గుర్తింపు లేకుండా ఉంటున్నప్పుడు మరి దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పి అనుకొని నేను దాని మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడని చెప్పి ఈ ఓవర్ నైట్ అది అయ్యేది కూడా కాదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, దీని మీద స్టడీ చేయాల్సి, ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, మరి వీళ్ళు ఇవ్వటం వల్ల ఇంకొకళ్ళకు కూడా ఇబ్బంది కలగొద్దు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెద్ద సంఖ్య వీళ్ళది. కాబట్టి ఏదో ఒక ఆలోచన చేసి ఒక దారిలోకి వెళ్తే బాగుంటుందనే అభిప్రాయమే తప్ప, ఇక్కడేదో నేనేదో చేయాలని, నేనేదో ఘనకార్యం చేస్తాను అలా కాదు. అందుకనే బయటికి వచ్చిన తర్వాత అయితే నేను కామన్ మ్యాన్ కదా సార్, సివిలియన్ని కదా, నాకు పరిధులు తక్కువ ఉంటాయి కదా. కాబట్టి అందులో నేను వేరే రకంగా పోవట్లేదు, నేను రిక్వెస్టే చేయమంటున్నాను. ఇప్పుడు మీ అందరి ద్వారా మాట్లాడుతుంటే ఈ వాయిస్ బయటికి వెళ్తుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక దగ్గర మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో ఇది చెప్పాను, నేను కానిస్టేబుల్ సోదరులకు డెఫినెట్గా ఇలాంటిది ఒకటి ప్రయోజనం కలగాలి అంటే వాళ్ళకు తొందరగా ప్రమోషన్ రావాలి. మీరు ప్రమోషన్ ఇచ్చి ఉన్న చోటనే ఉద్యోగం చేపిస్తారా, ప్రమోషన్ ఇచ్చి పై స్థాయిలో ఎక్కడైనా తీసుకెళ్ళి కూర్చోబెడతారా, అది పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయం, మన చేతుల్లో ఉండేది. ఒకటే గుర్తించారు, ఇంకేం గుర్తించారు కానిస్టేబుల్ విషయం? ఇది అన్నిటికన్నా ప్రప్రథమైనది. ఇది కాకుండా ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి సార్. ఇది అన్నది ఒకటి వస్తే అవన్నీ సాల్వ్ అవుతాయి. చాలా చోట్ల అందరినీ నేను కామెంట్ చేయట్లేదు, ఫిర్వీ నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ విషయం చెప్పినా జనరలైజ్ చేసి చెప్పను. కొన్ని చోట్ల నేను
అనుభవించి చూసినవి, నాకు ఎవరన్నా చెప్తే విన్నవి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ బాధలు, నేను చూసినవి, అక్కడక్కడ నేను చదివినవి, వాళ్ళ లోపట బాధ ఏందనేది అర్థమైతే తప్ప నేను ఎక్కువగా మాట్లాడను. ఇప్పుడు 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. అతను ఆ రోజుల్లో ఉండే క్వాలిఫికేషన్ ప్రకారంగా ఏ ఇంటర్మీడియటో డిగ్రీ క్వాలిఫికేషన్తోనో వచ్చి ఉంటాడు. ఇవాళ మా కానిస్టేబుల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీఎడ్ చేసిన వాళ్ళు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్ కానిస్టేబుల్గా వచ్చాడు. ఇతనికి ఎలా ఉంటుంది సార్ ఫీలింగ్? నేను బీటెక్ చేసి వచ్చాను అనే ఫీలింగ్లో ఉంటాడు. ఇతనికి అంతో ఎంతో కొంచెం టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది, కొంత పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, యంగ్ ఎనర్జెటిక్ ఉంటాడు. కాబట్టి అక్కడుండే ఆఫీసర్స్ వీళ్ళని రొటీన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కాకుండా వేరే రకంగా ఆఫీస్లో కూర్చోవడం కానీ, కంప్యూటర్ మీద కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించిన స్కిల్స్ దాని మీద ఇచ్చేస్తాడు. ఇతనేమనుకుంటాడు, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేశారు కాబట్టి వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అనుకుంటాడు. ఇతనికి ఒక ఫీలింగ్ అన్నట్టు, కన్సర్న్ ఆఫీసర్ ఒక 10 అధికారి నన్ను దగ్గర చేశాడు, నాకు ఈ పని చెప్తున్నాను, నేను రొటీన్ కానిస్టేబుల్ జాబ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సీనియర్కి ఏం ఫీలింగ్ ఉంటుందంటే, అరే నేను ఇంత సీనియర్ని కదా, నాకు ఈ మాత్రం కూడా రెస్పెక్ట్ చేయడండి అన్న పక్క జరగని ఇట్లా నెట్టేస్తాడు. నా దగ్గర చాలామంది కానిస్టేబుల్ చెప్పుకొని బాధ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అందరితో బాగా మాట్లాడతాను, నేను ఎవరిని దూరం ఉంచి ఇలా ఉండేది ఉండదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎవరైతే దగ్గర చేసుకొని ప్రేమగా మాట్లాడతారో వాళ్ళకి అన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. ఆ క్రమంలో వాళ్ళు అన్నది ఏంటంటే, సార్ నేను 15-20 సంవత్సరాలు కానిస్టేబుల్ని, ఓ మేరే ఆకే బాజీ హోటో అన్న పక్క జరుగు ఉల్కే ఢెగల్దేరా సాబ్. నేను ఒక ఐజీ గారిని చూశాను, బ్యాటన్ ఉంది చేతిలో, ఫుల్ యూనిఫామ్లో ఉన్నాడు. ఒక డెలిగేషన్తో మాట్లాడుతున్నారు ఐజీ గారు, ఐపీఎస్ ఆఫీసర్. వెనక నుంచి ఒక ఐజీ గారు వస్తున్నారు. ఈయన కన్నా 1 ఇయర్ సీనియర్ రిక్రూట్మెంట్లో. ఈయన దగ్గరికి ఒక ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ వస్తున్నారు అన్నారు. అప్పటికే ఆయన ఇక్కడికి దగ్గరికి రీచ్ అయ్యారు. ఈయన వెంటనే ఎంత స్మార్ట్గా సౌదానై బ్యాటన్ సంఖలో పెట్టుకొని ప్రాంప్ట్ సెల్యూట్ చేశారు. ఇద్దరు ఐపీఎస్ రిక్రూట్సే, జస్ట్ 1 ఇయర్ సీనియర్ రిక్రూట్మెంట్లో. కానీ ఆ యూనిఫామ్ వేసుకున్న దానికి ఆ మాత్రం ఇవ్వాల 1 ఇయర్ సీనియర్ ఆఫీసర్కు అంత రెస్పెక్ట్ ఇచ్చారు. మరి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ ఇదే యూనిఫామ్ వేసుకుంటున్నాం కదా, మరి అది ఎందుకు కింది దాకా రావట్లేదు? ఎవరు తప్పంటారు? అది అందరిలోనే లోపించింది. అది ఎక్కడ అంటే, నా సీనియర్కు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అనే సంస్కారం వీళ్ళలో లోపించటం. సరే పోనీ కదా, మనోడే కదా అని చెప్పి ఆ పై అధికారి వదిలేయటం. అసలు పైనుంచి కింది వరకు డిసిప్లిన్ ఆర్డర్ని నెగ్లెక్ట్ చేసిన సూపర్వైజింగ్ ఆఫీసర్ది కావచ్చు. ఇది కరెక్ట్. నేను అన్నీ మాట్లాడాలి సార్, నేను ఎవరిని ఒక్కదాన్ని పాయింట్అవుట్ చేయకూడదు. డిపార్ట్మెంట్లో ఒక ఆర్డర్ అంటే పై నుంచి కింద వరకు ఒకటే ఉంటుంది. కానిస్టేబుల్ ఒకలాగా, డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఒకలాగా ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేయకపోవడంలో, వెంటనే యాక్షన్ తీసుకోవడంలో యూనిట్ ఆఫీసర్ మిస్టేక్. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు నా బ్యాచ్మేట్ యాక్సిలరేటరీ ప్రమోషన్ మీద సిఐ అయ్యారు. నేను ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు నా వెనక నుంచి తను వచ్చాడు, నా బ్యాచ్మేటే. ఎవరు వస్తున్నారని చెప్పంగానే ప్రాంప్ట్గా లేచాను, సెల్యూట్ చేశాను, చైర్ ఇచ్చాను. ఆయన బ్యాచ్మేట్ కాగితంతో అరే ఉండు కూర్చో అన్నాడు. అట్లా కాదు, నాకు 2 స్టార్స్ ఉన్నాయి, నీకు 3 స్టార్స్ ఉన్నాయి, నువ్వు ఇక్కడ కూర్చో, నేను బెంచ్ మీద కూర్చుంటాను, వెనక్కి పోయి కూర్చో. అది అందరిలో కొంతమంది మీలాంటి వచ్చిందేమో పాజిటివ్. ఇది డిసిప్లిన్ ఫోర్స్లో ఇది లేకపోతే మరి దానికి డిసిప్లిన్ ఫోర్స్ అనే పేరెందుకు, యూనిఫామ్ సర్వీస్ అనే పేరెందుకు? ఇది లోపించటం అంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే సార్ అది. కానీ కొంతమంది అధికారులు, వాడు నా బ్యాచ్మేటే కానీ ఆ యాక్సిలరీ ప్రమోషన్ వచ్చాడు, నేను వాడికి వెళ్ళి సెల్యూట్ చేయడం ఏంటి, వాడిదా నేను పని చేయడం ఏంటి అని భావించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు, అది వాళ్ళ కుసంస్కారం, దాన్ని మనం ఏం చేయలేం. అది తప్పు అంటున్నాను నేను. ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎవరికన్నా ఇవ్వాల్సిందే సార్. ఈవెన్ నా జూనియర్, నా తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్ అయిన వాళ్ళు కూడా నాకన్నా ముందు ప్రమోషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అతను వస్తే కూడా నేను అడిషనల్ ఎస్పీ, అప్పుడే ఎస్పీ అయ్యానేమో, కొత్తగా ప్రమోషన్ వచ్చిందా, ఇంకా ప్రమోషన్ రాలేదు. సిఐడిలో ఉన్నప్పుడు తిరుపతి అని 91 బ్యాచ్, అతనికి ఐపీఎస్ కన్ఫర్మ్ అయింది. ఏదో ఆఫీసర్స్ కాలాన్ చేయడానికి వచ్చినప్పుడు నా రూమ్లోకి వచ్చి నేను ప్రాంప్ట్గా లేచి సెల్యూట్ చేశాను. సడన్గా ఉరికొచ్చాడు. మేమంతా వరంగల్లో చేసాం, బాగా పరిచయం ఉన్నవాళ్ళు. అరే లేదన్నాను. ఇక్కడ నీకు 3 అక్షరాలు ఐపీఎస్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ర్యాంక్. చెప్పేది ఉప్పర్ తిరుపతి గారా? నాకు ఇంటి పేరు తెలీదు, మా వరంగల్ చేశారు తిరుపతి అని, 91 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. తిరుపతి గారు అన్న వ్యక్తి మీకు జూనియర్ అయినా
ఆ స్టార్స్ మీరు ఎక్స్పెక్ట్ ఇచ్చారు. ఐపీఎస్ వచ్చిన తర్వాత మేము నాన్ క్యాడర్ ఎస్పీ అయి ఉండి అతను ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు డెఫినెట్గా రెస్పెక్ట్ చేయాలి. ఇవ్వాల్సిందే. అది ర్యాంక్కి సార్. ఇక్కడ ఆ. రెస్పెక్ట్ అనేది ఏది కూడా ఒక వ్యక్తికి కాదు సార్. అది యూనిఫామ్కు, యూనిఫామ్ మీద ఇక్కడ ఉండే స్టార్స్కు, అశోక్ ఆంబులెన్స్ వాటికి రెస్పెక్ట్. అవును. కాబట్టి ఇక్కడ జూనియరా సీనియరా ఎప్పుడు రిక్రూట్ అయ్యారు ఇది కాదు. ఉమ్. ఇక్కడ షోల్డర్ మీద ఉన్న ర్యాంకుకి రెస్పెక్ట్ అది. అవును. మనం కూర్చుంటున్న చైర్కు రెస్పెక్ట్ అది. కానీ మరి కొంతమంది ఆఫీసర్లు కానిస్టేబుల్కి కొంచెం చులకనగా చూడడం, అరే తూరాడు మాట్లాడడం, పేరు పెట్టి పిలవడం. ఒకప్పుడు నెంబర్ పెట్టి పిలిచేవారు, తర్వాత పేరు పెట్టి పిలుస్తున్నారు. దానికి కానిస్టేబుల్ ఆఫీసర్ అని పిలవాలి అని మా రూల్ పెట్టారు ఆయన. సార్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఆఫీసర్ అని పిలవాలి అని అన్నారు. అది ఇంప్లిమెంట్ అవుతుందా, అయ్యిందా అసలు? అంటే ఇప్పుడు మీరు సార్ పేరు తీసి క్వశ్చన్ అడిగిన తర్వాత ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే అది ఇంకో రకంగా పోద్ది. అంటే నాకు తెలిసి ఆయన ఉంటే నేను దాని మీద చెప్పను కానీ నేను ఇంకో రూపంలో చెప్తాను. ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలకు తల్లి ఉంటుంది. ఆమె ఇల్లంతా చక్కబెట్టి మనకు కావాల్సిన టైంకు టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల వరకు చేసుకోవటం, ఇల్లు శుభ్రంగా పెట్టడం అన్నీ చేస్తాను. నేను మా అమ్మని చాలా గౌరవిస్తాను అని ఇతని చెప్పుకుంటూ, నా భార్య అంటే నాకు చాలా ప్రాణం అని అతను బయట చెప్పుకుంటూ చేస్తే ప్రయోజనం ఏమన్నా ఆమెకు ఉందా? చెప్తే ఉండదు, చేస్తే ఉండదు. ఆమె పనులలో ఏదైనా కొద్దిగా సహాయం చేసి ఆమెకు కొద్దిగా విశ్రాంతి ఇచ్చి అప్పుడు ఉంటుంది. ఆమెను ఆమెగా ఉంచేటట్లు ఏదన్నా మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మా అమ్మంటే గౌరవం నువ్వు చెప్పినా అర్థం, నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, నా ప్రాణం అంటే అప్పుడు అర్థం. మెడ మీదే కాకుండా పని ఒత్తిళ్ళు తగ్గించి వాళ్ళకి సెలవులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఎంకరేజ్మెంట్లు ఇస్తే అప్పుడు వాళ్ళ సర్వీస్ని గుర్తించినట్టుగా అవుతుంది. అంతేగాని కానిస్టేబుల్ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళకి పని ఒత్తిడి పెట్టి వాళ్ళకి కావాల్సిన టైంకి రావాల్సిన ప్రమోషన్లు రాకుండా వాళ్ళకి కావాల్సిన డిఏలు ఇవ్వకుండా ఉంటే ఉపయోగం లేదన్నది. అసలు పోలీసులో ఆఫీసర్ అనే వర్డ్ ఎక్కడ ఉండదు సార్. ఓన్లీ ర్యాంకుతోనే పిలుస్తారు. ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎక్కడన్నా ఆఫీసర్ అనే పదం ఉందా? లేదు. అలాగే అడిషనల్ డీజీ గారు, ఐజీ గారు, డిఐజీ గారు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ఎందుకు కానిస్టేబుల్ వరకు కానిస్టేబుల్ అని ఉంది, ఎవ్వరికి లేదండి. ఆఫీసర్ అనే మాట ఏ ర్యాంకుకు లేదు. అదే మీరు ఇది క్లియర్. లెట్ మీ టెల్, ఇది క్లియర్. ఆఫీసర్ అని ఒక 5 పోస్టులు ఉన్నాయి మా దగ్గర. ఏంటి ఆ 5 పోస్టులు అంటే ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్. అవును. హీ మే బీ సబ్ ఇన్స్పెక్టర్, హీ మే బీ సీనియర్ హెడ్ కానిస్టేబుల్, హీ మే బీ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మన సిటీలో ఇన్స్పెక్టర్లు అందరూ ఎస్హెచ్ఓ. అవును, అది పోస్ట్ ఉంది. అవును. దెన్ ఎస్డిపిఓ, జిల్లాలలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, అది పోస్ట్ ఉంది. దెన్ ఎంటీఓ ఉంటాడు, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, 3, అది మన జిల్లాల్లో అక్కడ చోట్ల ఉంటాయి. దెన్ పనిచేసే విధానంలో ముందుకు వెళ్ళినప్పుడు ఐఓ అని ఉంటాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ర్యాంకు ఎవరన్నా కావచ్చు. అవును. అది ఒక స్థాయిలో ఎస్పీ ర్యాంక్ అన్నా అయి ఉండొచ్చు. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి నువ్వు చేయి ఈ పని అన్నప్పుడు అతను చేసే ఎస్పీ ర్యాంక్. దెన్ అప్పట్లో ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు, ఓఎస్డి అని ఒకటి ఉండేది. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఓఎస్డీలు మనకు వేరే డిపార్ట్మెంట్లలో కూడా ఉంటారు, పోలీసులో కూడా ఉంది. ఏంటది? స్పెషల్ డ్యూటీ, ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ. ఇవి మినహా ఏ ర్యాంకు కూడా ఆఫీసర్ అని లేదండి. ఇది నేను ఎవరిని తప్పు పడతాను కనట్లేదు, దయచేసి మళ్ళీ దానికి రంగులు పూయకండి. కాదండి, మరి వాళ్ళకి ఎందుకు పెట్టారు? ఇప్పుడు నాకేం లేదు, నాకెవరూ లేరు, నన్నెవరూ పట్టించుకోవట్లేదు అనే ఒక బాధలో ఉంటున్న సమూహానికి, ఒక వ్యక్తికి, నువ్వు మాతో సమానమే, నిన్ను మేము చూస్తున్నాము, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అని ఒక మాట చెప్పడానికి బహుశా వాడుండొచ్చేమో. కానీ అదే ఒక బిస్కెట్ వేసారు, పిల్లలు ఏడుస్తున్నారు కదా అని, ఏడద్దురా బాబు నీకు ఒక బిస్కెట్ అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత నన్ను క్లోజ్ చేద్దామని మీరు నిర్ణయం చేసుకున్నారా? కాదండి, దాని అర్థం అదే, చాలా పనులు చేయాలి. కాదండి మీరు చెప్పేది, నేను అలా కాదండి. దాన్ని బిస్కెట్ అనే పదం ఎందుకు వాడాలి? పిల్లలు ఏడుస్తున్నారు ఎంకరేజ్మెంట్. అలాగే అంటే ఎంకరేజ్మెంట్ అంటే ఏం చేయాలి? పిల్లలు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడికి కావాల్సిన బొమ్మలు ఏవో లేదంటే ఇంకోటి ఇస్తే ఎంకరేజ్మెంట్, అంతేగాని వేడద్దరని బిస్కెట్ చాక్లెట్ ఇచ్చినట్లు అవుతుంది. ఎఫ్ఐఆర్ ఒక దరఖాస్తు వచ్చిన దగ్గర నుంచి కోర్టులో ఛార్జ్షీట్ వేసేంత వరకు, చివరికి సీన్ ఆఫ్ అఫెన్స్కు పోతున్న వాళ్ళు, సిడిఆర్లు వేస్తున్న వాళ్ళు, స్టేట్మెంట్లు రాస్తున్న వాళ్ళు, టైపులు కొడుతున్న వాళ్ళు అంతా వాళ్లే కదా. వాళ్ళే.
వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి, వాళ్ళ కుటుంబాల్లో సంతోషం రావటానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి. వాళ్లకు ప్రమోషన్స్ త్వరితగతిన ఇచ్చే ప్రయత్నం చేస్తే అందరికీ రాకపోవచ్చు, అట్లీస్ట్ ఎక్కువ శాతం మందికి వస్తుంది. దానికి ఒక ప్రయత్నం చేయండి అనే నేను చెప్పడం తప్ప ఇవన్నిటి జోలికి నేను ఎక్కువ పోను సార్. అంటే నాకుండే కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు నేను దాన్ని మాత్రమే మాట్లాడతాను. ఈ మాటల క్రమంలో, ఈ చేతల క్రమంలో ఈవెన్ నేను రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఇది వేరే రకంగా అర్థాలకు పోయి మళ్ళీ నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. మనం ఎవరిని టార్గెట్ చేయట్లేదు, సిస్టంలో జరుగుతున్న లోపాలను మీరు టార్గెట్ చేశారు. ఒక వ్యక్తిని కాదు, నాకు ఎవరితో చాలా మంది కానిస్టేబుల్ చూస్తుంటామండి. వస్తున్నప్పుడు మంచి కుర్రాలు జంప్స్ కనిపిస్తారు, కొంతకాలం వేక పొట్ట రావడం, రకరకాల ఇబ్బందులు కనిపిస్తాయి. ఆ పొట్ట వచ్చిన కానిస్టేబుల్ని కొంతమంది చులకం చేయడం, కానీ ఎందుకు వచ్చింది పొట్ట అంటే డిపార్ట్మెంట్ వల్ల వచ్చిన విషయం గుర్తించట్లేదు. డిపార్ట్మెంట్లు ఏంటంటే, కానీ అందరికి ఏమనుకుంటారంటే కానిస్టేబుల్ తింటారు కాబట్టి పొట్ట వచ్చింది అంటారు. తినడం వల్ల కాదండి, వాళ్ళు టైంకి తినకే వస్తుంటుంది. ఇర్రెగ్యులర్ టైమింగ్ ఉంటుంది, ఫుడ్ తీసుకోవడంలో కానీ నిద్రపోవడంలో కానీ రెస్ట్లెస్గా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అనుకుందాం. ఇప్పుడు మన రాష్ట్రానికి అధిపతి కాబట్టి ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అనుకుందాం. 3 గంటల ముందు బందోబస్తులో ఉండాలి. 11ంటికి సీఎం గారు వస్తారు అనేది షెడ్యూల్ టైం ఉంటే దానికి 3 అవర్స్ బిఫోర్ రోడ్డు మీద పాయింట్స్లో ఉండాలి. ఇది మ్యాండేటరీ. కానీ కొంతమంది 8 గంటల ముందు ఉంటారండి కదా. నేను చెప్తాను ఇక్కడ జరిగే పొరపాటు, అది కూడా చెప్తాను మీకు. ఇది నేను స్వయంగా అనుభవించినవే, నేను దానికి విక్టిమ్ని కూడా. అయ్యో, ఎలా అంటే, ఇప్పుడు సీఎం గారు 11ంటికి వస్తారు, 3 నుంచి అక్కడ ఉండాలి. దానికన్నా ముందు ఏం చేయాలి? బ్రీఫింగ్ చేయాలి, డ్యూటీ డిప్లాయ్మెంట్ చేయాలి కదా. దానికన్నా ముందు ఏం చేయాలి? అందరికన్నా ఫాలోయింగ్ చేయాలి. దానికన్నా ముందు వాళ్ళు వచ్చి డ్యూటీ రిపోర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు అంటే, 11 నుంచి 4 గంటల కిందికి వేసుకోకుండా 6 గంటల కిందికి వేసుకొని డ్యూటీ రిపోర్ట్ చెప్తారు. ఇప్పుడు నాలాంటి వాడు ఏం చేస్తాడంటే, వీడు పొద్దున్నే లేచి గబగబా తయారైపోయి అక్కడ పోయి రిపోర్టింగ్ ప్లేస్లో నిలబడిపోతాడు. అక్కడ ఎవరు ఉండరు. నేను అట్లా అనుభవించాను, ఒకటి చాలా అనుభవించాను. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మహబాద్ డిఎస్పీగా ఉన్నాను. సీఎం గారు మల్లన్న దర్శనానికి వస్తున్నారు అన్నారు. ఇప్పుడు మాకు 6ంటికో 7ంటికో రిపోర్టింగ్ చెప్పారండి. కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వస్తుందంటే ఎక్కడ కొమరవెల్లి, ఎక్కడ మహబూబాబాద్. మార్నింగ్ 6 o'clock 7 o'clock రిపోర్టింగ్ చెప్తే మేము ఎన్నింటికి నిద్రలేసి రెడీ కావాలి, ఎంతసేపు జర్నీ చేయాలి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత రిపోర్టింగ్ తీసుకునేవాళ్ళు లేడు. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఫోన్ చేసి అడిగాను నేను. అంటే ఒక 4-5 సార్లు ఫోన్లు చేశాక ఆయన అప్పుడు నిద్రలోంచి లేచి కన్సర్న్ ఆఫీసరు మాట్లాడితే, అరే మేము అందరం వచ్చినాం, నేను వస్తున్నా అని నా ఎంబటి ఉండే ఎంతమందికి అక్కడ డ్యూటీ వచ్చిందో వాళ్ళందరూ కూడా డిఎస్పీ గారు వస్తూ పోతున్నారు కదా, మనం కూడా పోదాం అని అందరూ వచ్చేసారు. మేము మాత్రమే ఉన్నాం, అక్కడ ఎవరు లేరు. ఆ ఏరియాకు సంబంధించిన ఒక హోంగార్డ్ కానిస్టేబుల్ కూడా లేరు రిపోర్టింగ్ చేసుకుంటానికి. మేము ఫోన్ చేస్తే అన్నమాట ఏంటంటే, ఎస్పీ గారిని అడుగు అంటాను. అరే ఎస్పీ గారిని అడగని, ఫర్ ద కన్సర్న్ ఆఫీసర్, బందోబస్తు స్కీమ్ నువ్వే తయారు చేస్తావు, ఇన్నింటికి రిపోర్ట్ అన్నావు, మేము ఎప్పుడో 2ంటికి నిద్రలేసి తయారై ఈడదాకా వస్తే ఎవరు లేడు అంటే ఏమవుతుందంటే సార్, ఇక్కడ దీన్ని ఇటువైపు చూస్తాము. మీరు రిపోర్టింగ్ టైం చెప్పిన తర్వాత 2 గంటలకు కూడా వస్తుంటారు, 2 గంటలు లేటుగా. ఇప్పుడు వీళ్ళని మీరు ఎందుకు ఎర్లీగా చెప్తారు అని అడిగామనుకోండి, అరే మనం చెప్పిన టైంకి వస్తారా వాళ్ళు ఎట్లాగో లేట్ వస్తారు కదా అంటారు. ఇప్పుడు యువతల వాడిని నువ్వు ఎందుకు లేట్ వచ్చాను, అరే సార్ వాళ్ళు అట్లే చెప్తారు సార్, అయ్యేలేదు పోయేలేదు అని చెప్పి వీళ్ళు అంటారు. అంటే చూడండి సార్, గత 37 సంవత్సరాలుగా నేను ఈ డిఫరెన్స్ చూస్తూనే ఉన్నా సార్ అన్ని ర్యాంకుల్లో. ఒక వ్యక్తి సమయాన్ని వృధా చేసే అధికారం ఎవరికి ఉంది అని అడుగుతున్నాను నేను. చెప్పిన టైంకు రాకపోతే అతన్ని బయట నిలబెట్టండి, లేక ఒక మెమో ఇవ్వండి, ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయండి, ఇంకేదన్నా పనిష్మెంట్ ఇవ్వండి. అది బయటికి తెలిస్తే ఖచ్చితమైన టైంకి అందరు వస్తారు. 2 గంటలు లేటుగా వస్తారు కదా అని చెప్పి నువ్వు ముందు పిలిచేయటం, ఎలాగో వీళ్ళు ముందు పిలుస్తారు కదా అని చెప్పి వాళ్ళు లేటుగా రావటం, నాలాంటి అమాయకుడు పోయి అక్కడ నిలబడిపోయి ఫీల్డ్లో. నిజంగా సార్, జోక్గా లేదు చూశాను, నేను చాలా చూశాను, మీది ఒక్కరే కాదు సార్. ఆ విధంగా పిలవడం వల్ల తిరిగి మీరు మీ హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి ఇంకో 4 hours జర్నీ అంటే ఆ రోజు అయిపోయింది కదా. అయిపోయినట్టండి సార్. మీరు చేయాల్సిన వర్క్ అంతా పెండింగ్ కదా సార్. మేమంటే యూనిఫామ్ వేసుకున్నాం, ట్రైనింగ్ చేసాం, దాంట్లో వచ్చాం, చేసాం, మంది వదిలేద్దాం సార్. దీనికన్నా దుర్మార్గం చెప్పనా, ఇప్పుడు పొద్దున 2ంటికో 3ంటికో ఇంట్లో లేస్తాడుగా అలారం పెట్టుకొని ఇల్లంతా డిస్టర్బెన్స్. అవును,
ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా. అందరు నిద్రలు మేల్కుంటారు. ఈయన తయారవుతుంటే ఇంత డబ్బా కట్టి ఇవ్వటానికో లేకుంటే వెళ్తుంటే తలుపేసుకుంటానికో వాళ్ళు లేస్తారు. మరి అదే కరెక్ట్ టైం చెప్పి ఈ టైంకు రాకపోతే మనకు పనిష్మెంట్ దొరుకుద్ది అనేది కనుక ఒక ఇండికేషన్ వెళ్తే వాళ్ళు ఎందుకు 2 గంటలు లేటుగా వస్తారు, మనం ఎందుకు 2 గంటల ముందు పిలవాలి? ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి దీనికి రెమెడీ ఏంటి? రెమెడీ ఏం లేదండి, వెరీ సింపుల్. ఒక టైం చెప్పాలి, ఆ టైంకు వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళని డ్యూటీకి తీసుకోవాలి, రాని వాళ్ళని కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి మెమో ఇవ్వాలి. వాళ్ళనే వెళ్ళగొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. సింపుల్గా పేపర్ మీద మెమో కొట్టేసి నీకు ఈ టైంకు డ్యూటీకి రమ్మని చెప్పాం, దానికి రీజన్స్ వాళ్ళు వందే చెప్తారు. ట్రాఫిక్ చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు, దాంతో నిమిత్తం లేదు. ఇది కనుక ఒక్కసారి వెళ్తే మనకి ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది కలుగుద్ది సర్వీస్లో అనేది కనుక వెళ్తే ఎవరి సమయం వృధా కాదు, ఎవరికి ఇబ్బంది ఉండదండి. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే పనిష్మెంట్ అనేది పేపర్ మీద పెట్టకూడదు, వాడు కడుపు కొట్టకూడదు, మామూలు బెదిరించి వదిలేద్దామని ఇటువంటి చేస్తుంటూ ఉంటారు. నేను కూడా అదే సిద్ధాంతం. నేను ఎవరికి మరి చార్జ్ మేము ఇమ్మంటున్నారు కదా. చార్జ్ మెమో అనలేదు, మెమో అంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయండి అన్నాను. అలా 2-3 జరిగాయి అనుకోండి, వాళ్ళకు ఒక భయం ఉంటుంది, ఇది ముందుకు ఏమవుద్దో అని చెప్పి ఒక భయం వస్తుంది. మీరేం చేస్తున్నారు, అవి ఏవి పెట్టరు. మీరు అన్నది కరెక్టే సార్. ఇక్కడ 2 మూలల కార్నర్ నుంచి కూడా మనం ఆలోచించాలి. ఎవరిని కడుపు మీద కొట్టొద్దండి, ఆ తప్పు చేయకూడదు. కానీ వాడి వల్ల ఈ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది, వాడి వల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అంకుశం వాడాల్సింది. అటువంటి వాళ్ళ పని సానుభూతి అవసరం లేదు. దానికి ఎందుకంటే సానుభూతి, అటువంటి వాళ్ళ మీద అంకుశం ప్రయోగం చేయాల్సిందే. చిన్న చిన్న వాటికి లేదండి, అలా 100 జరుగుతూ ఉంటాయి. అలా చేసుకుంటూ పోతే ఎవరు ప్రశాంతంగా ఉండరండి, పని చేయలేరు కూడా. పని చేయలేరు. సార్ కానిస్టేబుల్ పట్ల మీకు మంచి అభిప్రాయం ఉంది, కానీ కొంతమంది కానిస్టేబుల్ అంటే అందరినీ ఆపాదించట్లేదు, ఇప్పుడు కూడా వచ్చిన ఫిర్యాదు పట్ల మర్యాద మాట్లాడుకోవడం, అరే తురే అనడం, విసుక్కోవడం, అసలు వాళ్ళని చూడగానే ముందు వాళ్ళ ఫేస్లో నవ్వు మాయమైపోద్ది, ఒక క్రూరత్వం కనిపిస్తుంది. వారి ఫిర్యాదుడు వచ్చాగానే ఏంటి అని హార్ష్గా మాట్లాడితే ఫిర్యాదుడు ఏమో చెప్తాడండి ఆయనకి. పోలీసులు అంటేనే అసలు నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అటువంటిది నవ్వకుండా సీరియస్గా మాట్లాడే ఏంటి ఎందుకు వచ్చావు అనగానే ఫిర్యాదుడు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళు సహకరించడానికి ఇష్టపడాడు. మరి అటువంటి వాళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏంటి? సార్ అది ఎవరన్నా ఖండించాల్సింది, అది కరెక్ట్ కాదు, అది అసలు అప్రిషియేట్ చేయడం కాదు కదా, అటువంటి పరిస్థితి కాదు. అయితే గతం కన్నా ఇప్పుడు కనుక చూసుకుంటే మాకు వచ్చే సుపీరియర్ ఆఫీస్ ఎవరైతే పైనుంచి అంటే ఐపీఎస్లు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్కి వస్తున్న కొంతమంది కానీ, కానిస్టేబుల్ కూడా ఎడ్యుకేషన్ బాగా తీసుకున్న వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, సొసైటీలో రెస్పెక్టబుల్గా బతకాలనుకుంటున్న వాళ్ళు అలా చాలామంది వస్తున్నారు. వాళ్ళంతా వస్తున్న తరుణంలో ఈ భాష మారింది సార్. మీరు అన్నది ఉంది, లేదంట్లా ఉంది. అయితే వాళ్ళు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటున్నాను ఇదంటే, వాళ్ళకు కష్టము నొప్పి వస్తేనే పోలీస్ స్టేషన్ గుమ్మం దాకా వస్తారు. అదర్వైజ్ పోలీస్ స్టేషన్కు రావాలని ఎవ్వరు సంబరపడరండి. వాళ్లకు చెప్పుకోలేని బాధ కష్టం ఉండి బయట తీరదు అన్నప్పుడే పోలీస్ స్టేషన్ గుమ్మం కాడికి వస్తారు. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇందాక మీరు చెప్పినట్టు ఎక్స్ప్రెషన్స్ కనుక మాట కనుక ఉందనుకోండి, అది క్షమించరాని నేరం. అది నేను చెప్తున్నా, మీ ఆఫీసర్లు అందరూ మారమని చెప్తున్నారు, కానీ అది ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఏదో వేరే బాగా ఇంటీరియర్ ఏరియాలో కానిస్టేబుల్ అలా మాట్లాడారంటే సరే వీళ్ళు చదువుకోలేదు, విలేజ్ అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. కానీ అర్బన్ ఏరియాలో కొన్ని పోలీస్ స్టేషన్లో అటువంటి వ్యక్తులు ఇప్పటికీ సిటీలో కూడా నేను అంటుంది ఇదే మెట్రోపాలిటన్ సిటీలో మీరు ర్యాంక్ పెట్టి ఏం చెప్పక్కర్లా, దానికి కానిస్టేబుల్ మాత్రమే కాదు, స్టార్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా స్టార్స్ పెట్టే వాళ్ళు కానీ ముందు వీళ్ళు ఎదురవుతారు కదా. అక్కడ కానిస్టేబుల్ ఎదురవుతారు కాబట్టి అక్కడే మనకి ఫిల్టర్ అయిపోతుంటుంది ప్రాబ్లం. సాధారణంగా డాక్టర్ దగ్గరికి పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడితే, డాక్టర్ దగ్గర నవ్వుకుంటూ మాట్లాడితే ఒక పెయిన్ తగ్గిపోతుంది అంటారు. పోలీస్ దగ్గర నవ్వుకుంటూ వింటే ఆ నష్టం మర్చిపోతా ఉంటారు. కానీ 2 విరుద్ధం జరుగుతుంటాయండి. సరే డాక్టర్ సబ్జెక్ట్ నేను వెళ్ళను, కానీ మీరు చెప్పింది పోలీసులో అయితే వాస్తవంగా అవతల వాడి కష్టం అంతా చెప్పుకుంటే మనం విన్నామనుకోండి, సగం బరువు తగ్గుద్ది అతనికి. అదే మీకు అసలు ట్రైనింగ్లో మీరు అసలు వానికి సహాయం చేస్తారా చెయ్యరా, అది సక్సెస్ అవుద్దా కాదా తర్వాత, కానీ అతని గుండెలో నెత్తిలో కడుపులో ఉన్న బాధ అంతా తీసేసుకొని లాస్ట్కు నేను చెప్పిన సార్ విన్నాడు, ఈ తృప్తితో బయటికి వెళ్తాడు. అదే మీకు ట్రైనింగ్లో చెప్తారు కదా ఎంపతి సింపతి మస్ట్ అని, కానీ ఎందుకు రావట్లేదండి? అంటే వీళ్ళ దర్శనమే తీసుకుంటే మాకు పని ఒత్తిడి ఉంది,
మా ఆఫీసర్లు మమ్మల్ని వేధిస్తున్నారు, మా ఇంట్లో మాకు పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అంటారు. అది రీజన్ అయినా కూడా చెప్పకూడదు. అది రీజన్ కావచ్చు, అయినా చెప్పకూడదు. ఈ రిఫ్లెక్షన్ రాకూడదు. ఎందుకంటే నీకున్న ఎక్కువ కష్టంతోనే వాడు నీ దగ్గరకు వచ్చాడు. నీకు కనీసం ఒక పొజిషన్ ఉంది, నీకు ఒక స్టేటస్ ఉంది, నువ్వు వెళ్తే నీకు పని అవుద్ది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ వచ్చారు అని చెప్పి అందరు పేషెంట్లు ఉన్నా నేను తీసుకెళ్ళి ముందు డాక్టర్ చూపించి తీసుకెళ్ళిపోతారు. నువ్వు గుడికి వెళ్తే సార్ ఫ్యామిలీతో వచ్చాడని చెప్పని ఒక పక్క నుంచి తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించి పంపించేస్తావు. ఇలా నీకు వచ్చిన యూనిఫామ్ సర్వీస్ వల్ల ఈ సొసైటీలో నీకు ఒక రెస్పెక్ట్ ఉంది, నీకు ఒక గుర్తింపు ఉంది, నీకు ఒక పనులు అయిపోతున్నాయి, నీకు తెలియకుండానే అయిపోతున్నాయి. ఇదే సొసైటీ నుంచి ఒక కష్టం ఉంది అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ కష్టాలన్నీ మొహం మీద చూపించేసి రిఫ్లెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే జనరల్గా ఉపాధ్యాయ బోధనా వృత్తి, వైద్య వృత్తి, వ్యవసాయం ఈ మూడితో పాటు పోలీస్ సర్వీస్ కూడా ధర్మం అని తీసుకుంటేనే మీరన్నవి మళ్ళీ భవిష్యత్తులో ఎవరు ప్రశ్నించకుండా ఉంటుంది. ఇది ధర్మం కాదు, నేను వచ్చాను నాకు జీతం వస్తుంది, లేదా అటు ఇటు ఇంత గీతం వస్తుంది, నేనేదో ఉంటాను చేసుకొని పోతాను అని కనుక అనుకుంటే ఈ డిసిప్లిన్ ఫోర్స్ యూనిఫార్మ్ని మోసం చేసినట్టు, ద్రోహం చేసినట్టు, ఈ సమాజానికి ఇక నువ్వు ఒక చీడ పురుగు లెక్క. నా దృష్టిలో అయితే అంతే సార్. ఎందుకంటే పంటలో కూడా ఒక పురుగు దూరితే ఆ పంటంతా నాశనం చేసేస్తుంది. నువ్వు కూడా ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద డిపార్ట్మెంట్, ప్రజలకు రక్షణతో పాటు ఒక భరోసా కల్పించే డిపార్ట్మెంట్, పోలీస్ ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా పండుకునే ప్రజలు, పోలీస్ ఉన్నాడు అని చెప్పి పరిగెత్తుకొచ్చే ప్రజలు, మీకు ఫోన్ కొట్టే ప్రజలు, మరి వీళ్ళకి ఇచ్చేది ఏంటి నువ్వు? కాబట్టి దీన్ని ధర్మం, ఇది నా ధర్మం, నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఈ సొసైటీ వల్ల నేను ఇక్కడ కూర్చున్నాను, కాబట్టి ఈ సొసైటీకి నేను పనిచేయడానికి ఇక్కడ కూర్చున్నాను అనే ఆలోచన నీలో లేకుండా పోతే ఉంటాయి సార్, విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటాయి, ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, ఇల్లు పట్టించుకోవట్లేదని ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, పిల్లల స్కూలు కూడా వెళ్ళరు సరిగ్గా, వీళ్ళు పేరెంట్స్ మీటింగ్ వెళ్ళరు, వాడు ఏం చదువుతున్నాడో తెలియదు, భార్యకి ఏం కావాలో పట్టించుకోడు, తల్లిదండ్రులకు ఆరోగ్యం పట్టించుకోడు, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నువ్వు ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు వాటిని పక్కన పెట్టి ప్రజలను చూడటమే నీ ధర్మం. లేదు నేను చేయలేకపోతున్నానంటావా? కానిస్టేబుల్కి క్వార్టర్స్, ఒకప్పుడు పోలీస్ స్టేషన్ పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి, ఇప్పుడు క్వార్టర్స్ లేవు, పోలీస్ స్టేషన్కి బిల్డింగ్లు అంటే పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి. వాటి మీద కూడా దృష్టి పెడితే వాళ్ళు అక్కడే ఉంటారు, ఎప్పుడైనా అవసరమైతే స్టేషన్లో ఉంటారు, అది మంచి కాన్సెప్ట్ కదండి. అంటే కాన్సెప్ట్ మంచిదే సార్. అయితే ఏమవుద్దంటే కానిస్టేబుల్స్ క్వార్టర్స్ అనగానే అవి చిన్న చిన్నగాను, తర్వాత ఏంటంటే ఇప్పుడుండే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ఇవాళ వచ్చే జనరేషన్స్ ఈ కాంపిటీషన్లో వెళ్ళే క్రమంలో కావచ్చు, వీళ్ళు హాస్టల్స్లో కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఇంకా దగ్గర ట్రైనింగ్లో కానీ ఉన్నప్పుడు ఇది కొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది. ఒకటి. రెండు, హెచ్ఆర్ఏ అని ఒకటి వస్తుంది మాకు, ఎవరికైతే క్వార్టర్స్ అలాట్మెంట్ కావో హెచ్ఆర్ఏ అని ఒకటి వస్తుంది. ఈ హెచ్ఆర్ఏలో కొంత అమౌంట్ పెట్టుకుంటే, అంటే పూర్తి డబ్బు అనుకుంటే, ఇప్పుడు క్వార్టర్ ఉన్నారనుకుంటే హెచ్ఆర్ఏ రాదు. అవును, రైట్. ఇప్పుడు క్వార్టర్లో ఉంటే సమస్య ఏంటో మళ్ళీ చెప్తాను నేను. పూర్తి అమౌంట్ రాదు. ఈ హెచ్ఆర్ఏ వచ్చే అమౌంట్లో కొంత అమౌంట్ పెట్టుకుంటే బయట దీనికన్నా మంచి ఇల్లు వస్తుంది రెంట్కు. అది ఊరు మధ్యలో కావచ్చు, ఊరు బయట కావచ్చు. ఇది ఒక రీజను. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ చెప్పాను ఒక రీజను. ఇక క్వార్టర్లో ఉన్న దగ్గర నుంచి ఏమవుద్దంటే, ఏం అవసరం ఉన్నా గబకన పిలుస్తారు. దానికి వ్యతిరేకిస్తారు మీరు? నేను వ్యతిరేకించట్లేదు. కానిస్టేబుల్స్ కూడా కాదు. ఏమవుద్దంటే సార్, అక్కడ రెస్ట్లెస్ అయిపోతారు. మనుషులం సార్ మనము. అవును. మిషన్ కూడా సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అది ఆగిపోద్ది, వేడైపోయిందనో దానికి ఏదో అయిందని. మనం మనుషులం సార్. మనుషులకు మీరు ఎవరన్నా మానసికవేత్తని కానీ ఎవరన్నా డాక్టర్ని ఎవరన్నా అడగండి మీరు, ఇన్ని గంటలు నిద్ర, ఇన్ని గంటలు విశ్రాంతి, ఇంత పని అనేది ఒకటి రాసి పెట్టుంటుంది. సరే, మనం వేసుకునే ప్యాంట్ షర్టే కొంచెం అటు ఇటు ఇన్కన్వీనియంట్గా ఉండి, బూటు కొంచెం అటు ఇటు ఇన్కన్వీనియంట్ ఉంటే 100 సార్లు సరి చేసుకుంటాం. పొద్దున వేసుకున్న యూనిఫాము బూటుకు
స్పెక్స్ కట్టేసి లెదర్ షూ, బెల్ట్ పెట్టి, క్యాప్ పెట్టి, పరిగెత్తిన వాడికి ఎంతో రెస్ట్ కావాలనుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఇక్కడుండే ఆఫీసరు కొద్దిగా సెన్సిబుల్ ఆఫీసర్ ఉండి, అరే తను ఇప్పటిదాకా పని చేశాడు కదా, ఇంకెవరన్నా పని పంపిద్దాం అనుకోకుండా అవైలబుల్ ఉండగా పిలువు. అదే కరెక్ట్ స్ట్రాటజీ ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు మనిషి గట్టిగా ఉన్నన్నాళ్ళు చేపిస్తారు, వాడు పడిపోతే ఇప్పుడు అసిడిటీ, లంగ్స్లో ఇన్ఫెక్షన్స్, మోకాళ్ళ నొప్పులు, కింద యాంకిల్లో పెయిన్స్, నడుము నొప్పులు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఎవరికి లేని ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి వస్తున్నాయి. అప్పుడు జనరల్గా వచ్చే డైలాగ్ ఏంటంటే, మీరంతా ట్రైన్ పర్సన్స్ కదా. ఎస్, వీఆర్ ఆల్ ట్రైన్, కానీ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. మాకు కూడా మీ అందరికీ అవయవాలు పనిచేసినట్టు పని చేస్తేనే మేము పని చేస్తాం. కరెక్ట్. మీకన్నా ఎక్కువనే పని చేస్తాం, కాదన్ను, మీకన్నా ఎక్కువనే పని చేస్తాం, కానీ మేము కింద పడిపోయేంత కాదు కదా. దెన్ నాకు తెలిసి చాలామంది, మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, ఈ లైన్లో వచ్చాను కాబట్టి. మొన్న ఈ మధ్య ఒక మిత్రుడు నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఇదే మాట అన్నాడు, మీకేం సార్ పోలీసు వాళ్ళు మంచిగా కూర్చున్నారు, ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ అన్నాడు. లెట్ మీ టెల్ హియర్ వన్ థింగ్, గవర్నమెంట్ ఉద్యోగం అనగానే అదేదో ఇలా కూర్చొని శాసించే పరిస్థితి కూడా కాదు సార్. ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో కూడా పరిస్థితి బాగాలేదు, పరిగెత్తటం. దెన్ చాలా ముఖ్యమైన అంశము, మా దాంట్లోనే చాలామందికి తెలియంది, బయట కూడా తెలియని విషయం ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ అంటే పే స్లిప్ ఉంటుందిగా, ఆన్ రికార్డే ఉంటుంది కదా. 9 నెలలు 9.5 నెలలు, చాలా కొద్దిమంది 10 నెలల జీతానికి 12 నెలలు పనిచేస్తారు. ఈ విషయం మీకు తెలుసా? తెలుసు. 9 నెలలు 9.5 నెలల జీతానికే 12 నెలలు పనిచేస్తారు. మరి ఈ 2.5 నెలలు 3 నెలల జీతం ఏంటి అంటే ప్రాంప్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతుంది. ఇక్కడ బ్లఫ్ చేస్తానికి, మ్యానిపులేట్ చేస్తానికి వీటి స్కోప్ ఉండదు. బయట ఏదో సంపాదించారు, ఒక సీఏని పెట్టుకున్నాము, ఇటు మార్చాము అటు మార్చాము, ఏదో కట్టామని ఉండదండి. చాలా పర్ఫెక్ట్గా 2.5 నెలల జీతాలు 3 నెలల జీతాలు కట్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిద్ది? మళ్ళీ ప్రజల సంక్షేమానికి పనికి వస్తుంది. ఎందుకంటే మీకు ఫామ్ 16 రాదా? వస్తే మరి ఇవ్వచ్చు కదా, మీరు ఇన్సూరెన్స్ చేసాము, ఇన్కమ్ బట్టే కదా కట్ అయిపోతుంది. అలా ఏముంటుందండి, 2.5 నెలలు 3 నెలల జీతం పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది. సేవింగ్స్ చూపించుకుంటే మీకు రిటర్న్ వస్తుంది కదా, ఉన్నంత ఎగ్జామ్షనే ఉంటుందిగా, అంతకుమించి ఉంటుందిగా. ఇప్పుడు సార్ కారు కొన్నారు, రోడ్ ట్యాక్స్ కట్టాలిగా, భూమి కొన్నాడు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలిగా, ఇల్లు కట్టుకున్నాడు, దానికి ట్యాక్స్ కట్టాలి కదా, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కదా. అందరిలాగే ఈ ఎంప్లాయీ పప్పులు, ఉప్పులు, పేస్టులు, బ్రష్లు కొన్న దగ్గర నుంచి అన్నిటికీ జిఎస్టీ కడతాడుగా, అన్నీ అవుతుంది కదా. సరే, ఇలా అన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా అని చెప్పి ఏదన్నా స్కీమ్ ఉందా ఇతనికి? వీడికి అర్హత ఉండదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వ ఎంప్లాయీలందరూ కూడా ప్రజల సంక్షేమానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ వంతు భాగస్వామ్యం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ. అయితే వీళ్ళని విడిగా చూడాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏదో పెద్ద అద్భుతము ఆహా అనుభవించేస్తున్నారు అనేది లేదు అంటున్నారు. సార్, డిపార్ట్మెంట్ గురించి, కానిస్టేబుల్ గురించి కానీ వాళ్ళ సమస్యలు చూశారు కాబట్టి మీరు ఏదో రకంగా జనంలోకి తీసుకురావడానికి మీ గలం ఇప్పారు. కానీ డిపార్ట్మెంట్ మీకు 37 సంవత్సరాలు గుర్తింపించింది. డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ప్రజలకి, పోలీసులకి ఏ విధంగా సంబంధం ఉండేది? ఇప్పుడు అది క్రమేపీ తగ్గింది అనుకోవచ్చా, క్రమేపీ పెరిగింది అనుకోవచ్చా? అయితే మేము కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ప్రజలు పోలీసుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మేమే ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, గతంలో అనుభవాలు కావచ్చు, లేక పోలీస్ అంటే ఒక భయం ఉండొచ్చు. భయం ఏంటి అంటే, బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో బ్రిటిష్ పాలకులు మన వాళ్ళనే ఆఫీసర్లుగా రకరకాలుగా హోదాల్లో రిక్రూట్ చేసి మన వాళ్ళనే అనచడానికి వాడబడ్డ ఫోర్స్ ఇది. అవును, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. వాడు పై అధికారి వాడుండేవాడు, బ్రిటిష్ వాడు. రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, తొక్కే వాళ్ళని, అణిచే వాళ్ళందరినీ మనల్నే రిక్రూట్ చేసుకునేవాడు. మనం భుజమే తుపాకి పెట్టి కాల్చేవాడాడు కదా. ఈ క్రమంలో ఒక ఖాకీ యూనిఫాము లేదా ఒక పోలీసు, ఒక ఫోర్సు అంటే ప్రజల్లో ఒక హేమైన భావం కావచ్చు, విరక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు.
దాని తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే రజాకార్ మూమెంట్. మరి రజాకార్ అంటే ఎవడు అంటే నిజాం పాలనకు సంబంధించిన ఫోర్స్. వీళ్ళు చేసిన అకృత్యాలు కావచ్చు. తర్వాత కొంతమంది ఇక భూస్వాములు, బూర్జ్వాలు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పెత్తందారితనం చూపించి తర్వాత పోలీసులని ఒక మందు బాటిల్ పెట్టో, ఒక కోడి కోసో, వాడి పనులు చేయించుకుంటానికి ప్రజల్ని అనచటానికి వాడినవాడు కావచ్చు. ఇవన్నీ ఒకవైపు. దీనివల్ల ప్రజల్లో యూనిఫామ్ పోలీస్ అంటే ఆ కాలంలో ఒక భయం, ఒక విరక్తి, ఒక అసహ్యం ఇలాంటివన్నీ ఉండొచ్చు. తర్వాత ఎక్స్ట్రీమిజం వచ్చింది. ఎక్స్ట్రీమిజం వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఇంకాస్త భయం వచ్చింది. ఏమని, మన పోలీసు వాళ్ళతో మాట్లాడితే వీళ్ళ కోపం వస్తుందేమో, ఇంకేదైనా సంఘటన జరిగితే మన వాళ్ళు ఇన్ఫార్మర్ల పేర్ల మీద మన వాళ్ళని ఎవరన్నా చంపేస్తారేమో, ఎన్కౌంటర్లు చేస్తారేమో, నక్సలైట్లు ఇన్ఫార్మర్ పేరు మీద చంపేస్తారు కదా. అలా రకరకాలుగా రీజన్స్తోని ప్రజలు ఈ పోలీస్ వ్యవస్థకు దూరమైంది సార్. మేము డిపార్ట్మెంట్లో 89, 90లో మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేము చూసింది ఏంటంటే ప్రజలు పోలీస్ దగ్గరికి రారు. ఆ రోజు నేను ఫస్ట్ ఆదిలాబాద్లో రిపోర్ట్ చేసినప్పుడు మాకు ఫస్ట్ ఎస్పీ సుదీప్ లక్తాక్ వేశారు, తర్వాత మాలకొండ వేశారు. వీళ్ళిద్దరు కూడా ఒకటే లైన్ చెప్పినారు మాకు, ప్రజలు ఎవరు మీ దగ్గరికి రారు, మీరే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మీతో మాట్లాడరు, మీరే మాట్లాడాలి. అక్కడ మీకు భోజనాలు వాళ్ళు ఎవరు పెట్టరు, మీరే భోజనాలు ఏర్పాటు చేసుకోవాలి. లేదు మీరు ఏ ఊర్లోన్నా వెళ్ళి భోజనం పెట్టండి అని అడిగి నీ బాధ పడలేకనో సరే పోలీసు వాళ్ళు వచ్చిర్రనో వాడు అన్నం పెడితే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చిరండి, ఫ్రీగా తిని రావద్దు. చివరికి వాళ్ళు టీ ఇచ్చినా టీకి డబ్బులు ఇచ్చిరండి అని చెప్పి అలా మేము ప్రజల్లోకి వెళ్ళటం ప్రాక్టీస్ చేసిన తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకొని అన్ని చోట్ల కూడా సత్సంబంధాలు ఏర్పడి లాస్ట్కు మైత్రి సంఘాలని పోలీసుల కోసం మేమున్నాము అనే ప్రజలు ముందుకు రావటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఒక భరోసా, ఇగో ఈ పోలీసులు పూర్వంలా లేరు, ఈ పోలీసులు మన కోసం ఉన్నారు అనేది ఒకటి వచ్చిందండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వింటుంది ఏంటంటే ఎందుకో తెలీదు మళ్ళీ పూరా ప్రజల నుంచి దూరం అవుతుందనే ఫీల్ నాకు కలిగింది. బహుశా మరి నేను తప్పై ఉండొచ్చు, నా అభిప్రాయం, నా అబ్జర్వేషన్ ఏమైనా రాంగ్ ఏమో తెలియదు. కానీ నేను చాలామందితో మాట్లాడినప్పుడు కానీ ఇంకో దగ్గర కానీ ఎందుకో కొంత గ్యాప్ వచ్చింది అనేది నా ఫీలింగ్. అంటే నేనేమనుకున్నానంటే ఎప్పుడైతే మన దగ్గర ఎక్స్ట్రీమిజం అంటే 2004 చర్చల తర్వాత, అంటే అంతకుముందు కూడా కొంత తగ్గుముఖం పట్టింది, చర్చల తర్వాత మనకు బాగా చర్చలు విఫలమైన తర్వాత నుంచి బాగా తగ్గుముఖం పట్టింది. ఇక ఇప్పుడైతే పూర్తిగా అసలు ఎక్స్ట్రీమిస్టే లేరు, ఎక్స్ట్రీమిస్ట్ ఫ్రీ స్టేట్ అనే కాడికి వచ్చేసింది మన తెలంగాణ కానీ అటు ఏపీ కానీ కూడా. ఇలా ఎక్కడో పేపర్లోనో టీవీలోనో చూశాను నేను. కాబట్టి ఈ వ్యాక్యూమ్ ఎప్పుడైతే వస్తుందో దీన్ని పోలీసు దాంట్లోకి వెళ్ళలేదు, దాన్ని ఆక్యుపై చేయలేదు పోలీసు. అది ఆక్యుపై ఎందుకు చేయలేదు అంటే దానికి కూడా రీజన్ నేను చెప్తాను. దశాబ్దాల కొద్దీ పోరాటం చేసి 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 అలసిపోయిన పోలీసు ఒక్కసారిగా రిలాక్స్ దొరికేటప్పటికి ఫ్రీ అయ్యారు. అది వీళ్ళ ఆధీనంలోకి రాలేకపోయింది. అది ఎప్పుడైతే రాలేదో మళ్ళీ కొద్దిగా ప్రజలకు పోలీసు వ్యవస్థకు మధ్యలో గ్యాప్ వచ్చింది అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఐ మే బి రాంగ్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ ఇమేజ్ పెంచాలంటే ఏం చేయాలి? మన పని మనం చేసుకుంటూ పోవాలి, వేరేవాడు చెప్పింది కాకుండా. దీనికి క్వశ్చన్కి ఆన్సర్ ఏముంటుంది సార్? మీకు రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, బాధితుడు ఉన్నాడు, నేరస్తుడు ఉన్నాడు. ఒకటి చెప్పింది నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు దుర్మార్గుడిగా చిత్రహించబడతావు, నువ్వే కనపడతావు ఫ్రేమ్లో, నీకు పని చెప్పిన వాడు కనపడ్డు. చెడైతే నువ్వే ట్రాన్స్ఫర్ అవుతావు, నువ్వే సస్పెండ్ అవుతావు, నువ్వే ఛార్జ్ మెమోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నువ్వే ఓఈ ఫేస్ చేయాలి, వీలైతే జైల్లో శిక్ష నీకే పడుద్ది. సార్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు, నాకు ఏదైనా క్వశ్చన్ అడిగితే దాటేయటం కామ్గా ఉండటం రాదు. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే నాకు ఇక్కడ కలిగే పెయిన్ చెప్పనా మీకు? ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఒక చిన్న ఉద్యోగం, దానికి కావలసిన పోటీ పరీక్ష రాయటానికి ఎంత కష్టమో మనకు తెలుసు, ఏం సార్? అటువంటిది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ని ఆల్ ఇండియా లెవెల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి దానికి సెలెక్ట్ అయ్యి వచ్చి ఆ చదువుకుంటున్న రోజుల్లో
విద్యార్థి దశలో యువతగా ఉన్నప్పుడు ఈ సమాజాన్ని చూసి ఇదెందుకు ఇలా ఉంది అని లోపట అనిపించి ఇలా ఉంటే బాగుండు కదా అని ఒక నిర్ణయం తీసుకొని నేనైతే ఇలా చేస్తాను అని ఒక అభిప్రాయానికి వచ్చిన వాడు యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, రకరకాలుగా హోదాలు, ఐఆర్ఎస్లుగా ఈ సమాజంలోకి వచ్చి సర్వీస్ చేయాలి అని ఒక సత్సంకల్పంతో ఒక నిర్ణయంతో వచ్చినవాడు. నాకు బాధ ఏంటంటే సార్, వీళ్ళు జైలుకి వెళ్తున్నారు సార్. నాకు అదే బాధ సార్. వాళ్ళు పైనుంచి ఏం దిగిపడలేదు కదా సార్. కాదు, వాళ్ళు మన కాదనలో మనుషులే కదా. కానీ వాళ్ళ శ్రమ మనకు తెలిస్తే మీరు ఆ మాట మాట్లాడరు. కరెక్ట్. మీకు తెలుసా, మీరు లెట్ మీ టెల్, మీకు తెలుసా ఒక యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక క్యాండిడేట్ని ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఈయన వెళ్ళిపోతాడు, ఉండడు. కరెక్ట్. ఇంట్లో చాలా లెట్ మీ కంప్లీట్. మీరు చాలా ఈజీగా చెప్తున్నారు, నేను బాధతో చెప్తాను. కొన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడో పురాతన రోజులలో ఋషులు మునులు వెళ్ళి ఎక్కడో తపస్సు చేసుకొని భగవంతుని ప్రసన్నం చేసుకొని ప్రత్యక్షంలో తెచ్చుకున్నారని చెప్పి అంటారు, వరాలు పొందారని. దానికంటే సమానమైంది సార్ ఇది. దానికన్నా ఇంకెక్కువనే ఎక్కువ మాట్లాడితే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు, ఫంక్షన్లు అన్నీ వదిలేసి ఎక్కడో ఫ్రెండ్స్ రూమ్లలో, హాస్టళ్లలో, లైబ్రరీలలో, కోచింగ్ సెంటర్లలో ఉండి పుస్తకం పురుగు మాదిరిగా మారి వాటిని థరోగా చదివి వచ్చిన తర్వాత సార్ అంత కష్టపడ్డ వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేసి ఇచ్చేసి అది నాకెందుకో మంచిగా మీరు చెప్పినట్లుగా ఆ కష్టం అనుభవించి ఆ సీట్లో కూర్చున్న తర్వాత రిటైర్ అయ్యే వరకు ఆ కష్టాన్ని గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఎప్పటికీ బ్లాక్ స్పాట్ కాలేదు. మీరు చాలామంది మీరు చూశారు, నేను చూశాను. ఏఎస్పీగా ఉన్నవాళ్ళు రిటైర్ అయినప్పుడు డీజీపీగా అయినప్పుడు ఏ మాత్రం బ్లాక్ స్పాట్ లేకుండా మంచి 37 సంవత్సరాల సర్వీసెస్ బయటకు వచ్చారు. కానీ ఈ సీట్లో కూర్చుని వెంటనే కష్టాన్ని మర్చిపోయిన కొంతమంది మాత్రమే మీరు అన్నట్లుగా జైలుకి వెళ్ళారు. రీజన్ ఏమన్నా కావచ్చు, కానీ అదైతే బాధ కలిగించే అంశమే సార్. మీకే కదా, అందరికీ వాళ్ళు ఆ విధంగా కాకూడదు. సమాజంలో అందరికీ బాధ కలిగిస్తారు. వాళ్ళు ఆ విధంగా కాకూడదు సార్, కాకూడదు. కానీ అటువంటి వ్యక్తులు చూసినప్పుడు మీరే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరు బాధపడు, అయ్యో ఇంత మంచి ఆఫీసర్ ఈ స్థాయిలో ఇలాగ డ్యామేజ్ అయ్యాడా అని ఫీల్ అయ్యే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, మీలాంటి ఉంటారు, సమాజంలో ప్రతి ఒక్కరు ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు సొసైటీలో ఉన్న వాళ్ళే కాబట్టి. పారాచూట్ కాదు కదా వాళ్ళు. కానిస్టేబుల్ ఎదుర్కొంటే సమస్యలపై తన గలం విప్పారు నాగరాజ్ గారు. ప్రతి పోలీస్ స్టేషన్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి పిల్లర్ ఆఫ్ పోలీస్ ఎవరంటే కానిస్టేబులే. ఆయన లేకపోతే డిపార్ట్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన చెప్తున్నట్టుగా కింద దగ్గర నుండి ఏ సంఘటన జరిగినా, ఏ నేరం జరిగినా కోర్టుకి వెళ్ళే వరకు కూడా ఆయన రోలే కనిపిస్తుంది. అటువంటి వ్యక్తికి డిపార్ట్మెంట్ ఇచ్చే గౌరవం ఏంటి, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్న ఆదరణ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, వాళ్ళ సౌకర్యం గురించి ఏం చేయాలి విషయాల్ని వాళ్ళకి ఒక గౌరవప్రదమైన పోస్ట్ చేయాలంటున్నారు నాగరాజ్ గారు. కేవలం పోలీస్ కానిస్టేబుల్ మీదే కాదు, సమాజంలో జరుగుతున్న మరికొన్ని సమస్యలపై ఆయన గలం విప్పుతున్నారు. ఇంకొక ఎపిసోడ్లో ఆ సమస్యలు ఏంటో, ఆయన ఏ విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారో మరో ఇంటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.